గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. మనమంతా హిందువులం, సింధువులం, గంగాజల బిందువులం. అంటే బండి సంజయ్ గడప లోపల కులం అనే మాట గట్టిగానే ఆయన స్లోగానే మనం తీసుకుంటే అసలు గడప లోపల మాత్రం కులం ఎందుకు ఉంది? ఆయన ఆడవాళ్ళని ఆ డోళ్ళు డాక్టర్ అంబేద్కర్ ఈజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ డైల్యూట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అర్థాలు? 1927 నీళ్లు నిప్పు రెండు మహా విస్ఫోటాల కోసం మీరు చెప్పినట్టుగా చేతులు కోసేయాలి, చెవులు సీసం పోసేయాలి, ఆ మనిషి గుడ్లు తీసేయాలి, బుక్ తీసేయాలి. చాలా వెల్కమ్ టు సనాతన స్పెక్ట్రమ్. మనకు ఒక వారం రోజుల మధ్య గ్యాప్ వచ్చింది. అయితే వాస్తవంగా మనమంతా హిందువులం, గంగాజల బిందువులం, సింధువులం అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటుంటారు. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అనే మాట కూడా చాలా ఎక్కువసార్లు మాట్లాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు ఆర్ఎస్ఎస్ కులాన్ని పట్టించుకోదు, ఆర్ఎస్ఎస్ లో కులాలే ఉండవు, అందరూ హిందూ మతం కోసం, హిందుత్వం కోసం పనిచేస్తారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఆర్ఎస్ఎస్ కులాన్ని ఎలా చూస్తుంది, కులం ఉందా లేదా అనే అంశాలని అసలు వాళ్ళ మనుస్మృతిని కూడా కోట్ చేస్తూ అనేక అంశాలు చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు ఆ ఎపిసోడ్ ను మాట్లాడుకునే ప్రయత్నం చేసాం. యాజ్ యూజువల్ గా మన స్టూడియోలో ఉన్నారు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ కార్యదర్శి విజయవిహారం రమణమూర్తి గారు. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే. ఇదే అండి కోట్ చేసినట్టు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో మనమంతా హిందువులం, సింధువులం, గంగాజల బిందువులం. కులం గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. అంటే బండి సంజయ్ ఏం యాత్ర చేస్తున్నాడు ఆయన. ఆ యాత్ర సందర్భంగా కూడా గడప లోపల కులం అనే మాట గట్టిగా ప్రతి ఈవెంట్ లో మాట్లాడుతూ ఉంటారు. అంటే కులానికి మాకు సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్ కి మేము హిందూ మతాన్నే చూస్తాం అంటున్నారు. ఆయన స్లోగానే మనం తీసుకుంటే అసలు గడప లోపల మాత్రం కులం ఎందుకు ఉంది, ఎప్పుడు పోతుంది అనే ప్రశ్న ఒక బీసీగా, ఒక శూద్రుడిగా, ఒక బీసీగా, వివక్షను ఎదుర్కొన్నటువంటి అవకాశాలు లేకుండా పోయినటువంటి బాధపడినటువంటి కమ్యూనిటీగా, సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా బండి సంజయ్ గారికి కూడా ఉండాలి. అక్కడ పనిచేస్తున్నటువంటి వేల మంది, లక్షల మంది వాళ్ళ ఫుట్ సోల్జర్స్ గా కాషాయ జెండాను మోస్తూ కరసేవకు వెళ్తూ బాబ్రీ మసీద్ కూల్చివేత దగ్గర నుంచి మత కలవల దగ్గర నుంచి పాల్గొంటున్న వాళ్ళంతా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలే. వీళ్ళందరికీ కూడా ఈ కరెక్ట్ గా వాళ్ళే అడ్మిట్ చేస్తున్నట్టుగా గడప లోపల కులం ఎందుకు ఉంది, గడప లోపల కూడా పోవచ్చుగా, ఎందుకు గడప లోపల కులం పోగొట్టుకోకూడదు, గడప లోపల కులం ఉండే తీరాలి అని వాళ్ళు అంత పట్టుదల ఎందుకు అంటే మనం చరిత్రలో వెనక్కి వెళ్ళాలి. అంటే ఎందుకంటే మేము కులాన్ని పట్టించుకోమని చెప్పేసి ఒకవైపు చాలా స్పష్టంగా చెప్తారు, కానీ చాలా అంశాలు కులం చుట్టూ ముడిపడి ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ మొత్తం కులం కేంద్రంగా ఉన్నత వర్గాలు మాత్రమే ఆర్ఎస్ఎస్ లో అత్యున్నత స్థానాలకు వెళ్ళిర్రు అనే ఇవి కూడా ఉంటాయి. వాస్తవాలేంటి? వాస్తవంగా మనుస్మృతి మా హృదయాల్ని పాలిస్తోంది అని ఆర్గనైజర్ పత్రిక ప్రకటించింది. రూల్స్ అవర్ హార్ట్. ఆర్గనైజర్ ఆర్ఎస్ఎస్ అఫీషియల్ పత్రిక ఏ సంచికలో అంటే 1950 ఫిబ్రవరి 6 మను మా హృదయాన్ని పాలిస్తుంది. ఎవరి హృదయాన్ని? ఆర్ఎస్ఎస్ యొక్క హృదయాన్ని, సంఘ పరివార్ యొక్క హృదయాన్ని. ఆ సంఘ పరివార్ నుంచి పుట్టుకొచ్చినటువంటి అనేక పిల్లకాయలైనటువంటి బీజేపీ కానీ లేకపోతే విహెచ్పి కానీ ఈ సంస్థలన్నింటి హృదయాల్ని మను పరిపాలిస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళు ఓపెన్ గా అడ్మిట్ చేశారు. ఇప్పుడు కూడా ఇంట్లో కులం అని చెప్పడం ద్వారా బండి సంజయ్ గారు మళ్ళీ అదే విషయాన్ని 1950లో వారు ఏం చెప్పారు అదే విషయాన్ని ఆయన కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి పారాగ్రాఫ్ మనం చదువుదామండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? 1950 ఫిబ్రవరి 6న ఆర్గనైజర్ అనేటువంటిది ఆర్ఎస్ఎస్ వాళ్ళ అధికారిక పత్రిక. దాంట్లో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఓ రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు రాసిన వ్యాసం, శంకర్ సుభ అయ్యర్ అనేటువంటి ఆయన రాసినటువంటి వ్యాసం. అయ్యర్ అంటే బ్రాహ్మణుడే కదా. ఈవెన్ తో డాక్టర్ అంబేద్కర్ ఈజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ రీసెంట్లీ స్టేటెడ్ ఇన్ బాంబే దట్ ద డేస్ ఆఫ్ మను హ్యావ్ ఎండెడ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని ప్రకటించాడంటే, మనువు యొక్క రోజులు అంతమైపోయినాయి, ఎందుకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, మనువు పరిపాలన అంతమైపోయింది అని చెప్పాడు. అది మున్నులో గుచ్చుకుంది పాపం ఆర్ఎస్ఎస్ వాళ్ళకి. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ అలా చెప్పినప్పటికీ ఇట్ ఈస్ నెవర్‌థ్లెస్ ఎ ఫ్యాక్ట్ దట్ ద డైలీ లైఫ్స్ ఆఫ్ హిందూస్ ఆర్ ఈవెన్ ఇన్ ద ప్రెజెంట్ డే అఫెక్టెడ్ బై ద ప్రిన్సిపల్స్ అండ్ ఇంజెక్షన్స్ కంటైన్డ్ ఇన్ ద మనుస్మృతి అండ్ అదర్ స్మృతిస్. మనుస్మృతి, ఇతర స్మృతుల్లో ఉన్నటువంటి దాని ప్రకారమే ఈ రోజుకి కూడా హిందువులు నడుచుకుంటారు. ఆయన అంటున్నాడు అంతమైందని. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే అవదు. మా అందరి హృదయాల్లో
మనువే ఉన్నాడు అని గర్వంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. ఈవెన్ అన్ అనార్థడాక్స్ హిందూ feels himself bound at least in some matters by the rules contained in the Smritis, and he feels powerless to give up altogether his adherence to them. అంటే సాంప్రదాయకుడు కానిటువంటి హిందువు కూడా, ఆయన కొన్ని విషయాలు హేతువాది అయినప్పటికీ కూడా ఆయన జీవితంలో కూడా ఈ మనుస్మృతి ఇతర స్మృతులు మాత్రమే ఉన్నాయి. అంబేద్కర్ అన్నది చెల్లదు. అంబేద్కర్ చెప్పినప్పటికీ ఇప్పటికీ అని ఆ రోజు 50లో చెప్పాడు, ఇప్పటికీ అని బండి సంజయ్ గారు ఇంట్లో కులమని చెప్తూ ఉన్నారు. కుల నిర్మూలన అంబేద్కర్ ఆశయం. ఇంట్లో కులం ఉండాలి. ఇంట్లో అంటే హిందూ సమాజంలో, అంతే కదా. ఇంట్లో అంటే భారతదేశంలో హిందూ సమాజంలో కులమే ఉండాలి అని. ఆ కులం మనకు అడ్వాంటేజే కాదా అనేది మనం చూడాలి. అయితే ఇక్కడ మీరు మనువు సంబంధించి బాబాసాహెబ్ అది మనువు స్మృతిలో తప్పులు ఉన్నాయని కోట్ చేశారు. మీరు కూడా మనువు వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కులాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనే అంశాన్ని చుట్టే మాట్లాడుతున్నాం. వాస్తవంగా మనువు కులం గురించి మనుస్మృతిలో లేదు, మీరు కల్పిస్తున్నారు. అంటే మీలాంటి వాళ్ళు, అదే విధంగా అంబేద్కరేట్ లో కమ్యూనిస్ట్ లో మేధావులు అనే వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఈ మనువుకు కులాన్ని ఆపాదిస్తున్నారు కానీ మనుస్మృతిలో కులం లేదనేది ఆర్గ్యుమెంట్. నిజమే. ఇవాళ రేపు చాలా మంది దళితులు, చాలా మంది బీసీలు నిత్య జీవితంలో వీళ్ళు ఆర్ఎస్ఎస్ జెండా, దళితులు కూడా, మాలమాదిగలు కమ్యూనిటీలో సామాజిక వర్గంలో పుట్టిన వాళ్ళు కూడా చాలా ఆవేశంగా మనుస్మృతిని ఓన్ చేసుకోవడం అనేది, గొప్పగా చెప్పుకోవడం అనేది కనిపిస్తుంటే దీన్ని ఎలా చెప్పాలో ఇలాంటి రోజులు వస్తున్నాయా గతంలో అని ఆశ్చర్యపోయాం. 1927లో బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టాడు. నేను విజయవిహారంలో 2003, 2004లో దాన్ని చాలా గొప్పగా 1927 నీళ్లు నిప్పు 1927 2 మహా విస్ఫోటాలు రాశారు. నీళ్లు అంటే మహాచెరువు పోరాటం, నిప్పు అంటే మనుస్మృతికి పెట్టినటువంటి అగ్ని. దీన్ని హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేసాం. అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం పత్రిక అయినటువంటి ఆంధ్రప్రదేశ్ పత్రికలో కూడా మేము విజయవాడలో రాసింది రీప్రింట్ చేసుకున్నాం. ఇది 2002 కావచ్చు, 2003 కావచ్చు, చూసి చెప్తాను. 2003. అయితే ఇవాళకి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతి తగలబెట్టడం అనేది, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎవరు దేనికి ఇన్స్పైర్ అవుతారు కానీ నేను దీనికి ఇన్స్పైర్ అవుతాను. నాకు చాలా ఆశ్చర్యం, దిగ్భ్రాంతి. అదే అందరూ అనుకుంటున్నంత చిన్న పని కాదు. ఎందుకంటే ఈ రోజు కూడా మనం చూస్తుంటే మనుస్మృతి మీద ఎంత అభిమానం పొంగే విధంగా తగలబెట్టలేం. వాస్తవంగా ఈరోజు తగలబెట్టే పరిస్థితి. ఆ రోజు మనుస్మృతి తగలబెట్టడం అనే మాట చెప్తే మనుషుల్ని తగలబెడతారేమో అన్నంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండింది. అటువంటి సమయంలో ఏమాత్రం జంకు గొంకు లేకుండా ఆయన ఒక కుల నిర్మూలన పుస్తకంలో ఆయన మనం చూస్తే కనుక ఏది మూలమో దాన్ని కొట్టాలి మనం దెబ్బ. అసలు నీకు ఈ బాధ అంతా ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే శాస్త్రాల యొక్క అధికారం, ఈ దుర్మార్గమైన శాస్త్రాలకు నీ హృదయాన్ని ఆక్రమించింది. వీడు చెప్పాడు కదా, నా హృదయంలో ఉంది, నా హృదయాన్ని పాలిస్తుందని, దానికే కొట్టాలి దెబ్బ. నీ హృదయాన్ని ఏది పాలిస్తుంది దానికే కొట్టాలి దెబ్బ అని 1927లో బాబాసాహెబ్ అంబేద్కర్ మహాచెరువు పోరాటం చేస్తుంటే, మహాచెరువు పోరాటంలో ఆయన దిగి నీళ్లు పుంజుకొని తాగినప్పుడు దాని 100 మంది దళితులు ఉద్యమకారులు దానికి వచ్చినప్పుడు ఆ రోజు ఆయన మీద ఫిజికల్ గా దాడి ఆ ఉద్యమం మీద జరిగింది. దాన్ని శుద్ధి చేశారు. ఆయన చాలా బాధపడ్డాడు. స్టే కూడా కోర్టులో తెచ్చుకున్నట్టు. ఈ పరిస్థితిని దెబ్బ కొట్టాలంటే అసలు ఈ నీళ్లు కాదు, నీకేది మూలమో నీ హృదయాన్ని పాలించేదానికి కొట్టాలని నాకు తెలుసు. అందుకని డైరెక్ట్ మనుస్మృతికి ఆయన ఎత్తికి పడ్డం అనేది జరిగింది. గాంధీజీ కూడా ఆ రోజు తన పత్రికల్లో మహాచెరువు పోరాటాన్ని చాలా గొప్పగా, మీరు చావును ధిక్కరించి దెబ్బలను ధిక్కరించి వెళ్ళారు, చాలా గొప్ప పని చేస్తున్నారని చెప్పడం. మహాచెరువు పోరాటం జరుగుతున్నప్పుడు కూడా మహాత్మా గాంధీకి చేయాలని నినాదాలను ఆయన బొమ్మ పెట్టడం అనేది జరిగింది. చాలా మంది తెలియలేంటి విషయాలన్నీ కూడా. ఇవాళ గాంధీని శత్రువుగా చూపించేటువంటి తెలివి తక్కువ ప్రయత్నం ఆర్ఎస్ఎస్కి ఉపయోగపడేది ఎందుకు చేస్తున్నారు కానీ దళిత శిబిరంలో కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు శత్రువుగా ఎవరిని ఎంచుకోవాలంటే మనువుని ఎంచుకోవాలి, మనువుని ఆరాధించే మనువుని హృదయంలో ఉన్నాడని చెప్పేవాడిని ఎంచుకోవాలి. గాంధీజీ 1917లో ప్రకటించి ఉన్నాడు. ఏం ప్రకటించారండి? మనుస్మృతి పనికిరాదు, మనుస్మృతి అభ్యంతరకరము, అది అమలుగా అమల్లోకి వచ్చేది కాదు. 17 నుంచి పదే చెప్పాడు. అంచేత మనుస్మృతి తన వ్యతిరేకమని చాలాసార్లు చెప్పుకున్నాడు. 27లో అంబేద్కర్ చెప్పుకున్నాడు. వీళ్ళిద్దరు ఒకవైపు ఉన్నారు. కానీ గోల్వాల్కర్, ఆర్ఎస్ఎస్, సావర్కర్ వీళ్ళు ఒకవైపు ఉన్నారు. సో ఈ రెండు వేర్వేరు శిబిరాలు. నేను అంబేద్కర్ ఈ మనుస్మృతిని పాయింట్అవుట్ చేసి దాని హృదయ గుండెక ఏదైతే ఉందో అసమానతకి, వివక్షకి, దాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించడం అనేది ప్రపంచ విప్లవాల చరిత్రలోనే గొప్ప విస్ఫోటం. ఇది ఇలాంటి విస్ఫోటం లేదు. ఆ మహనీయుడికి నిజంగా మళ్ళీ జోహార్ చెప్తాం. ఏం పనిచేసావా బాబు. ఆ విప్లవాన్ని ఇలా విస్తరించాలంటే తాపత్రంలో మేము ఉన్నాం.
అసమానత వ్యతిరేక దినం అని మేము ప్రతి ఏడాది కూడా డిసెంబర్ 25 ఆయన చేసిందని కొంచెం మార్చి 26 చేస్తున్నాం. ఆ రోజు క్రిస్మస్ ఉందని. దాన్ని అంబేద్కర్ స్ఫూర్తితో మేము విస్తరించి అన్ని మతాల్లో ఎక్కడెక్కడ వివక్షలు అసమానతలు అన్నింటి తగలబెట్టే ప్రయత్నం చేస్తాం. అన్ని మతస్థులు కూడా ఇన్వాల్వ్ చేస్తాం. మిగతా చోట్ల కూడా ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి, ఖురాన్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. మొమాట మాత్రం నేనేమి హిందూ మతంలో మాత్రమే ఉన్నాను, అన్ని చోట్ల ఉన్నాయి. వాటన్నింటి మేము తగలబెట్టే ప్రయత్నం చేస్తాం. ఎక్కడున్నాయి, ఏ రకంగా ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనే విషయాన్ని వివరిస్తూ మేము ఇప్పుడు చాలా వివరంగా జయభారత్ ప్రచురణల తరఫున అసమానత వ్యతిరేక దినానికి సంబంధించి వివరమైనటువంటి పుస్తకాన్ని కూడా మేము తీసుకురావడం అనేది. దీంట్లో మనకి ఏ శ్లోకాలు ఎంత భీకరంగా ఉన్నాయని కూడా తెలుస్తుంది మనకి. అది అందులో ఆ లోతుల్లోకి వెళ్ళాలండి. ఎందుకంటే మీరు అన్నట్టు దళితుల్లో చాలా మంది దీన్ని ఓన్ చేసుకుంటున్నారు, బీసీల్లో ఓన్ చేసుకుంటున్నారు. అసలు మనుస్మృతిలో ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు చెప్తున్న దానికి అసలు సంబంధమే లేదు, అర్థాలు కూడా తప్పు చెప్తున్నారు మీలాంటి వాళ్ళు అనేది మీ మీద ఉన్న ఆర్గ్యుమెంట్స్. ఆర్ఎస్ఎస్ కు సంబంధించి ఉన్న భయానకమైన విషయం ఏంటంటే వాళ్ళ వేళ్ళు సమాజంలో ఎన్ని పార్శ్వాల్లో ఎంతగా విస్తరించినాయంటే అసలు నిజంగానే వాళ్ళు డైరెక్ట్ గా చేయాల్సిన పని లేదు. అనేక మంది వాళ్ళ హృదయాన్ని ఎరిగి నడుచుకుంటూ మనుస్మృతిని కూడా పాలిష్ చేసి చూపించే ప్రయత్నం జరుగుతుందని నేను అనుమానిస్తాను. మనుస్మృతిని ఎట్లా పాలిష్ చేస్తారు? ఎట్లా చేస్తారంటే నేను కొన్ని చూపిస్తాను. ఇది కుట్ర ఉందో నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఒక మనుస్మృతి కాపీ అండి. ఎప్పటిదండి అది? ఇది 100 ఏళ్ల క్రితం, 1928లో ఒక్కసారి డేట్ వావిళ్ళ వారు ప్రచురించినటువంటి ప్రతికి పునర్ముద్రణ అనేది. ఆ రోజుల్లో నిర్మోహమాటంగా ఒక శ్లోకము దాని యొక్క అర్థం, ప్రతి శ్లోకము దాని అర్థం, దాని యొక్క అర్థం, దానికి కూడా ఆ వ్యాఖ్యానాలు కూడా చాలా సాధికారికమైనవి. అవి దాన్ని ఏమంటారంటే కుల్లుక్క భట్టు అనేటువంటి ఆయన ఇప్పుడు రాసినటువంటి వీటిని ఎవరు అంత ఈజీగా కాదనలేదు. 100 ఏళ్ల కింద సంబంధించిన ప్రింట్. అవును. ఈ రోజు మీరు చూస్తుంటే మనుస్మృతులు కొత్త కొత్త కాపీలు మీకు మార్కెట్ లో మనుస్మృతి కొనుక్కుందాం అని మనం వెళ్ళాం అనుకోండి, ఇలాంటి కాపీలు దొరుకుతాయి. అంటే దానికి దీనికి తేడా ఏంది? తేడా అంటే కొత్త టెక్నాలజీ పెరిగింది కాబట్టి అప్డేట్ చేసి ఒక అట్టలు మార్చడేమో, దానివల్ల నష్టం ఏందండి? వీటిలో మీరు చూడండి, ఎక్కడైనా శ్లోకం నెంబర్ గానీ మీకు ఏమైనా కనిపిస్తుంది అక్కడ? లేదు. లేదు. కొంచెం లోపలికి వెళ్ళి చూశాను నేను. వీటిలో చాలా శ్లోకాలు కూడా తీసివేయబడ్డాయి, శ్లోకాలకు అర్థాలు మార్చివేయబడ్డాయి. మార్కెట్ లో కూడా చిన్న చిన్న బొమ్మలేసారు. ఎక్కడా కూడా శ్లోకాల నెంబర్ రాయట్లేదు. ఎందుకు శ్లోకాల నెంబర్ రాయట్లేదు? పలానా శ్లోకం పలానా నెంబర్ పలానా అధ్యాయంలో అడగడం కూడా వీల్లేదు. నేను లెక్క పెట్టుకోవాలి, కొంచెం 100 శ్లోకాలు ఎవరు లెక్క పెట్టగలుగుతాం? అలాగే ఇదొక ప్రింట్. ఒక ప్రింట్ అంటే వేరే విషయం. దీంట్లో ఒకేసారి ఒక 4-5 శ్లోకాలకి అర్థం చెప్పడం, 5 శ్లోకాలకు చిన్న 5 సినాప్సిస్ చెప్తున్నాడు. అదేం ప్రతిపదార్థం లేదు, దాంట్లో దాని వివరణ లేదు, వ్యాఖ్యానం లేదు, టీకా లేదు. ఎందుకు అంత దీన్ని డైల్యూట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అర్థాలకి? నాకు తెలియదు ఈ విషయం. మరి ఈ ప్రచురణకర్తలు, ఈ రచయితలు కావాలని నాకు తెలియదు. కానీ నేను దాన్ని కావాలని చేస్తుర్రా, లేకపోతే కుట్రపూరితంగా చేస్తుర్రా, లేకపోతే అనుకోకుండా జరిగింది అనే దాంట్లో మీరు కుట్రపూరితం అనే కోణంలో మాట్లాడుతున్నారు. ఎందుకు కుట్ర చేయాల్సిన అవసరం? తెలియదు అంటారు, కుట్ర అంటలేదు. పరిశోధకులు దీని లోపలికి వెళ్ళి అట్లా ఎందుకు చేసావని వాళ్ళని అడగాలి. అసలు నిజమైనటువంటి మనుస్మృతి, నిజమైన అర్థాలు చెప్పేటువంటి కాపీలు దొరకకుండా ఎందుకు చేస్తారని మనం అడగాలి. మేము మనుస్మృతి లోపల నేను అనేక అనువాదాలు చూసిన తర్వాత నేను మనుస్మృతిలో ఎక్కడెక్కడ అభ్యంతరకరమైన భాగాలు ఉన్నాయి, దళితులకి బీసీలు వివక్ష అసమానత అని చెప్పి అసలు అది ఏమిటంటే గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఏరుతున్నట్లు లెక్క. మనం దవ్వే కొద్దీ దాంట్లో అద్దెప్తే ఇంకేమి లేదు. ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తానండి. మేము గతంలో విజయ విహారంలో మనుస్మృతి మీద ఒక చర్చ చేసాం 2001వ సంవత్సరంలో. అప్పుడు పుట్టపర్తి సాయిబాబా గారి మీద నేను ఒక వ్యాసం రాశాను. అది ఒక సీరియల్, ఒక 4-5 ఏళ్ళు నడిచింది. ఆ సీరియల్ అంతా నేనేం ప్రింట్ చేయలేదు, కానీ పుట్టపర్తి సాయిబాబా గారికి కూడా మనుస్మృతి అంటే ఇష్టం. ఆయన ఆడవాళ్ళని ఆ డోళ్ళు అని ఎక్కిరిస్తూ చాలా ఘోరమైనటువంటి పదజాలంతో వాళ్ళు ఎక్కడ ఉండాలి అనేటువంటిది చాలా ఘోరంగా వల్గర్ గా మాట్లాడేవాడు. ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినప్పటికీ మనుస్మృతికి పూర్తిగా హృదయాన్ని అర్పించాడు. అందువల్ల నేను ఆయన మనుస్మృతి, కులము, తర్వాత ఆడవాళ్ళకి సంబంధించి ఎంత ఘోరంగా మాట్లాడింది అనేటువంటి దాన్ని నేను అటాక్ చేస్తూ రాశాను. అప్పుడు సంధ్యావందన లక్ష్మీదేవి గారు ఆర్య సమాజానికి సంబంధించినటువంటి నాయకుడు, ఆవిడ కొంచెం స్కాలర్ ఆవిడ. నాకు ఆర్య సమాజం మీద గౌరవం. వాళ్ళు యాంటీ క్యాస్ట్ మూవ్మెంట్, జీవితాంతం కులానికి వ్యతిరేకంగా దయానంద సరస్వతి చాలా గొప్ప పోరాటం చేశారు, చెప్పుకోదగిన పోరాటం, చిన్న పోరాటం కాదు. వాళ్ళ ఒక ఆర్గ్యుమెంట్ ఏమని చెప్పారంటే మనుస్మృతిలో ఇవన్నీ లేవండి, విశుద్ధ మనుస్మృతులు మేము వేరే ప్రింట్ చేసాము, మీరు చెప్పినట్టుగా చేతులు కోసేయాలి, పిర్రలు కోసేయాలి, చెవులు సీసం పోసేయాలి, ఆ మనిషి గుడ్లు తీసేయాలి, బుక్ తీసేయాలి, చాలా నీచమైనటువంటి విషయాలు, చాలా చెడ్డ పేర్లు పెట్టాలి, దళితులకు మంచి పేరు కూడా పెట్టుకోవడానికి వీల్లేదు, అడుగు తినేవాడు లేకపోతే ఇలాంటి పేర్లన్నీ పెట్టాలి అని ఈ నీచమైన పద్ధతులు ఏవైతే చెప్పారో
ఇవి లేవు అసలు, ఇవి తర్వాత ప్రక్షిప్తాలు ఎవరో పట్టుకొచ్చి పెట్టారు. పైపెచ్చు ఎవరంటే కనుక తప్పు చేస్తే, శూద్రుడు తప్పు చేస్తే అతనికి పనిష్మెంట్ ఎంత ఉందో, బ్రాహ్మణుడు తప్పు చేస్తే ఇతను తెలిసి చేస్తున్నాడు, జ్ఞాని కాబట్టి వీడు ఇంకా ఎక్కువ 4 రెట్లు ఎక్కువ వేయడానికి కూడా మా దాంట్లో రాశారని ఒక వాదన తీసుకొచ్చి ఒక పుస్తకం నాకు ఇచ్చారు, నా దగ్గర ఉంది. నేనన్నాను విశుద్ధ మనుస్మృతి మీద నా కామెంట్ ఏంటంటే, ఓకే అలా ఉంటే కనుక మాకేం తగాద లేదు, కానీ అది లేదు మార్కెట్ లో, ఎక్కడ లేదు. ఏదైతే మార్కెట్ లో ఉందో దాన్ని బట్టి ఖచ్చితంగా మాకు అభ్యంతరం, అన్ని చోట్ల ఉన్నది అదే విషయం ఉంది. అంచేత ఆర్ఎస్ఎస్ కూడా ఆర్య సమాజ్ మాదిరిగా ముందుకు వచ్చి మనుస్మృతి అంటే ఇది, మేము దీంట్లో ఇది లేదని చెప్తున్నాం అని అధికారికంగా చెప్పండి, విహెచ్పి చెప్పండి. వీళ్ళు చెప్పట్లే. డే 1 నుంచి మనుస్మృతి అంటే పడి చస్తూ అంటే హృదయాన్ని రూల్ చేస్తుందని మనం లోతు కడదాం. సారీ ఫర్ ది ఇంటరప్షన్, మీరు చాలా అంశాలని మనం మీద మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు రాసిన కోట్ చేసిన శ్లోకాలు ఏంటి, దాని అర్థాలు ఏంటో కొన్ని ముఖ్యమైనవైన మా ప్రేక్షకుల కోసం చెప్పండి మీ పుస్తకంలో. అంటే నేను నా మనసులో ఆల్రెడీ మనుస్మృతి అంటే అందరికీ చాలా తెలుసు కదా, అక్కడ ఉండిపోయింది. తెలియదని మీరు చెప్పిందే వాస్తవం, అది కఠినమైన వాస్తవం, నేను మింగలదాన్ని. అంచేత మనం మాట్లాడుతాం మనువు గురించి మనం కొన్ని మాటలు చెప్పాలి, తప్పవుతున్నారు. మనువు అనేవాడు ఒక వ్యక్తి కాదు, ఎవరి లోపలికి వెళ్ళి దాన్ని అదే చెప్తారు. మనువు అనేవాడు ఖచ్చితంగా ఒక వ్యక్తి కాదు, అలాంటి పర్సన్ కాదు. మనువు అనేది భారతదేశంలో హిందూ సమాజంలో, హిందూ సంస్కృతిలో చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన పేరు. ఎవరు మనుస్మృతి కల్పించారు లేదా రాశారు, అది బహుశా క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 300 దాకా ఆ పీరియడ్ లో ఎప్పుడో తయారైందని సుమారుగా స్కాలర్స్ అంతా ఒక ఏకాభిప్రాయం చెప్తారు మనకి. ఈ పీరియడ్ మధ్యలోనే చెప్తున్నారు ఎవరు చెప్పినా కూడా. అయితే వేదం చాలా పురాతనం, అంతకుముందు ఇంకా చాలా మనకి మన్వంతరాలు ఉంటాయి, కల్పాలు ఉంటాయి. మీకు ఆ లెక్క ఎవరికైనా ఆసక్తి ఉంటే మనకి వాటిలో ఉండేటువంటి లెక్క ఏ విధంగా ఉంటుందంటే, కలియుగం అంటే 4,32,000 ఏళ్ళు అనేటువంటిది. దీనికి ఇప్పుడు కలియుగం ఎంత ఉందో ద్వాపరయుగం దానికి రెట్టింపు ఉంటుంది. ద్వాపరయుగానికి 3 రెట్లు త్రేతాయుగం, 4 రెట్లు కృతయుగం, ఇవన్నీ కలిపి 4 యుగాలు చతుర్యుగాలు వ్యవస్థ మనకు ఉంది. ఈ 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. మనం గబుకున్న ఎవరైనా హేతు జిజ్ఞాస కలిగిన వాళ్ళు నారాయణ వాళ్ళు వచ్చి 2 లక్షలు 3 లక్షల ఏళ్ళ నుంచి మనిషి ఉన్నాడండి, 43 లక్షల ఏళ్ళ నుంచి లేడని చెప్తే మనకి అది అన్ని మతాల్లో కూడా వాళ్ళ లెక్కలు అలాగే ఉంటాయి కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్ గా సైంటిఫిక్ టర్మ్స్ లో మాట్లాడలేము, కానీ వాళ్ళ లెక్క అది. ఇటువంటివి 1000 మహాయుగాలు, ఈ వీటన్నింటి కలిపితే మహాయుగం, చతుర్యుగాలు మహాయుగం. ఈ మహాయుగాలు 1000 కలిస్తే అదొక కల్పం అన్నమాట. ఇది 432 కోట్ల సంవత్సరాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ కల్పాలు 2 కలిస్తే బ్రహ్మకి ఒక రోజు, ఒక నైట్, ఒక డే. ఇప్పుడు ఈ బ్రహ్మకి ఒక పగలు, ఒక రాత్రి అనమాట. బ్రహ్మ కూడా ఒక పదవే మాట. ఆయన ప్రళయం వస్తుంది, ఆయన నిద్రపోతుంది, మళ్ళీ లేచి మళ్ళీ సృష్టి ప్రారంభిస్తారు. ఇది వాళ్ళ సైకిల్, ఇది వాళ్ళు ఆలోచిస్తారు. ఈ వీటిని కూడా మన్వంతరాల కింద విభజించారు. అంటే ప్రతి కల్పనలో కూడా 14 మన్వంతరాలు ఉంటాయి. అంటే ఒక మనువు అంటే విశ్వానికి పాలకుడు అని. ఇది మనకే కాదండి, క్రిస్టియన్స్ లో మనం వినంటే కనుక ఇది వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారు, జలప్రళయంలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ఉంటారు. ఆ మనువు ఎవరైతే ఉన్నాడో మనకి క్రైస్తవుల్లో జలప్రళయ గాథలో నోవా. ఈ నోవా అతను జలప్రళయానికి కనెక్టెడ్ పర్సన్. అతను కూడా ఈ పడవ తీసుకురావడం, ఈ మనువు కూడా ఇక్కడ మత్స్య అవతారంలో దాన్ని పురాణాల్లో అది ఆవర్షణ కనిపిస్తుంది. అంటే పురాణాలన్నీ కొంత కలుస్తాయండి. క్రీటు ద్వీపం అని ఒకటి ఉంది మధ్యధరా సముద్రం, మినోస్ అని కూడా నాగరికత ఉంది. ఇప్పుడు ఆర్యుల యొక్క కనెక్షన్స్ బయట నుంచి ఉన్నాయి, బయట నుంచి ఇక్కడికి వచ్చారు అంటే చాలా మంది కోపడుతున్నారు. కానీ లింగ్విస్టిక్ గాను, జెనెటిక్ గాను, లేకపోతే అనేక రకాలుగా చూసినా కూడా అది నాకేం తప్పుగా అనిపించట్లేదు. దాంట్లో నేను బయట నుంచి వచ్చాను అనుకుంటా. నేను దాన్ని ఏమి ఆ భారతదేశం ఇప్పుడు మనం పొలిటికల్ బౌండరీస్ ఉన్నాయి, కానీ అంతకుముందు చూస్తే దాంట్లో తప్పే నాకేం తప్పుగా అనిపించలేదు. అయితే క్రీటు ద్వీపంలో మినోస్ అని నాగరికత ఉంది, అది మనువుకు సంబంధించిన నాగరికత. మనువు అనేటువంటి శబ్దం ప్రపంచంలో చాలా నాగరికతల్లో ఉందని చెప్పడానికి చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాచీనమైన పాత బైబిల్ నుంచే మీకు మళ్ళీ కొత్త బైబిల్లోకి, అక్కడ నుంచి ఈవెన్ ఖురాన్ లో కూడా ఈ నోవాహు అనేటువంటి ఒక ప్రవక్త వాళ్ళకు కూడా ఉంటాడు. వీళ్ళంతా కూడా మనువుకి రూపం. మనకేంటే 14 మంది మనువులు. అట్లా క్రిస్టియన్ లో నోవా, ముస్లింల నోవా, హిందువులలో మనువు, ఇట్లాంటి వాళ్ళు. ఈ 14 మంది మనువులకి వేరు వేరు పేర్లు ఉన్నాయి. స్వయంభవ మనువు, స్వరోచష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వైవస్వత మనువు అనేటువంటి 7వ మనువు పరిపాలన ఉన్నాము అని మనకు తెలియదు. మనం ఉన్నామని ఈ పౌరాణికుల అభిప్రాయం ఇదంతా.
ఇప్పుడు స్మృతికారుడు ఏం చేశాడంటే మనుస్మృతి రాయదలుచుకున్న పెద్ద మనిషి ఎవడన్నా మనతో నా పేరు అప్పారావు పుల్లారావు శాస్త్రి గారు లేకపోతే రామారావు గారిని పెట్టుకునే కంటే కూడా ఈ మనువు పేరు పెడితే యూ విల్ గెట్ మోర్ అథెంటిసిటీ. అలాగే వ్యాసుడు కూడా ఒక వ్యక్తి కాదు. మీకు వేదాలను విభజించిన వాడు వ్యాసుడే, పురాణాలను భారతం రాసినవాడు వ్యాసుడే. కానీ మనకి చూస్తే కనుక వేదాలు ఎక్కడివి, ఉపనిషత్తులు ఎక్కడివి, పురాణాలు ఎక్కడివి, వాటి మధ్య 100,000 సంవత్సరాలు గ్యాప్. అందుచేత ఒక మనిషి అయ్యే అవకాశం లేదు. వ్యాస కూడా పదవే అని నేను అనుకుంటాను. ఇది నా అభిప్రాయం. దీన్ని ఏమైనా అఫెండ్ చేయడానికి కాదు, జస్ట్ నేను శాస్త్రీయ దృష్టిని ఎప్పుడు వదిలిపెట్టేవాడిని కాదు, కానీ నేను దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మను అనేటువంటి వ్యక్తి కులాలను ఏర్పాటు చేసేటప్పుడు మనకి ఆగ్రహం కలుగుతుంది, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దీన్ని నమ్ముకోలేదు. మనువు గాని ఎవరైనా గాని మనం 7వ మనువు పరిపాలన ఉన్నాం. మరి ఆయన ఉంటే మరి రాజుగారు ఉంటే తెలియాలి కదా మనకి. కానీ పౌరాణికుల దృష్టి అలా ఉండదు. మనం మన్వంతరంలో ఉన్నాం, ఇది వైవస్వత మనువు, దీనికి పాలకుడు అని అనుకుంటాం. హిందువుల్లోనూ బహుశా చాలా వేదిక పీరియడ్, ఎర్లియర్ పీరియడ్, ఆఖరి వేదనలు కూడా, ఋగ్వేదాలు కూడా మనువు ప్రసక్తి ఉంది. అయితే ఈ మనువు స్మృతికారుడు కాదు. స్మృతికారుడు ఎప్పుడైతే దానికి అథెంటిసిటీ గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ మనువు పేరు చర్చ చేశాడు. వ్యాసుడు వ్యవహారం కూడా అదే అని నేను ఇందాక చెప్పాను. నెక్స్ట్ ఏమిటంటే, ఇప్పుడు మనువు కులాలను ఏర్పాటు చేశాడా, మనువు కులాలను ఏర్పాటు చేశాడు అనేటువంటిది వైజ్ఞానికమైనటువంటి పరిశీలన కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాశాడు మనువు గాని బ్రాహ్మణులు గాని కులాలను ఏర్పాటు చేయాలి అంటే. అలా ఒకళ్ళు ఎవరైనా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి మేమంతా పెద్దవాళ్ళం, మీరు మమ్మల్ని చెప్పినట్టు మీరు నడుచుకోండి ఎవరు నడుచుకుంటారు లేదు. ఆయన చాలా గొప్ప, బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్ప ద్వేషరహితమైన గొప్ప పరిశీలన. అసలు అది దట్ ఇస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. అలా ఎవరన్నా చేయటం, నేను ఇక్కడ నుంచి శ్లోకాలు రాసుకొచ్చారు కాబట్టి దాని బట్ట మీరు నడుచుకుంటే ముడి మీద వస్తారు. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, అది నడుస్తుంది అప్పటికి ఆ వ్యవస్థ. దాన్ని రికార్డ్ చేసాడు. జరుగుతున్న దాన్ని ఆయన ఒక కోడిఫై చేసి ఒక పక్కన పెట్టించాడు. అంతేగాని ఈయన రాసిన తర్వాత వాడిని ఇంప్లిమెంట్ చేయడం అంటే అది దాని ఏమంటారు, కుక్క తోక నూపలేదు, తోక కుక్క నూపింది చెప్పినట్టు. అంటే ఉన్న వ్యవస్థను మనం రాసి పెట్టిందా? అవును, అంతే, ఎగ్జాక్ట్లీ. అయితే ఇది ఎలా వచ్చింది అంటే, మళ్ళీ దానికి శాస్త్రీయంగా మనం కులం ఎప్పటి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ కాలంలో వచ్చింది, ఋగ్వేదంలో ఎక్కడ ఉంది, ఉపనిషత్తులు ఎక్కడ, ఇది మనం శాస్త్రీయ పరిశీలన చేసి అది మనం క్యాన్వాస్ దాటి వెళ్ళిపోతాం. ఏమైనప్పటికీ మనుస్మృతి అనేటువంటిది ఆ రోజు సమాజంలో ఈ రకమైన వ్యవహారం ఉంది, దాన్ని రికార్డెడ్ గా దాన్ని చేస్తున్నాడు. అలాగే బ్రాహ్మణుడు కూడా, బ్రాహ్మణుడు కులాన్ని ఏర్పాటు చేయలేదు. బ్రాహ్మణులు మొట్టమొదటి డోర్స్ క్లోజ్ చేసుకున్నారు. నేను చెప్పింది కదా, అంబేద్కర్ చెప్తాడు ఈ మాట. వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసుకోవడం, మిగతా సమూహాలు వాళ్ళని చూసి ఇమిటేట్ చేయడం మొదలుపెట్టి వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసుకోవడం మొదలుపెట్టారు. అట్లా సమాజం సమూహాలుగా విడిపోయి బహుశా వాళ్ళు ఎవరు ముందర చేశారేమో అనుకోవచ్చు, అంతకంటే మనం చెప్పడం లేదు. కానీ అందరం కూడా దీంట్లో చిక్కున్నాం, అందరం కూడా వేరు స్థాయిలో ఉన్నాం. కొంతమంది వివక్షకి దారుణమైనటువంటి అణచివేతలు ఉన్నాయి, అవకాశాలు నిరాకరించబడ్డాయి. కొంతమంది అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉన్నారు, అది ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని కోడిఫై చేసి, అంటే స్మృతిలో ఎక్కించి వీళ్ళకి శిక్షణ ఉండాలి అని చెప్పినటువంటి వాడు, ఆ రికార్డ్ చేసిన వాళ్ళు అనేక మంది స్మృతికారులు ఉన్నారు. మనకి అవైలబుల్ గా మనుస్మృతి ఉంది. ఏమేమి ఉన్నాయండి అందులో? మనుస్మృతిలో శిక్షలకు సంబంధించి ఏ శ్లోకం ప్రకారం ఏ శిక్ష? మీరు అన్నారు కదా ఇప్పుడు శూద్రులకు, అదే విధంగా బ్రాహ్మణులకు. ముఖం నుంచి పాదాలు వచ్చి, ముఖం నుంచి బ్రాహ్మణులకు, బాహుల నుంచి క్షత్రియులు అనేటువంటిది మనకి వేదాల పురుషోత్తలో ఉంది. దానికి వేరే అర్థాలు ఉండొచ్చు, కానీ మనుస్మృతిని కొంచెం క్రూడ్ ఫామ్ లో అసలు శూద్రుడి యొక్క పుట్టుకే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు, అతను పాదాల నుంచి పుట్టాడు అనేటువంటి హీనపరచడం అనేది అక్కడి నుంచి కూడా మనకి చాప్టర్ 1లో 31st శ్లోకంలోను 87-92 శ్లోకాల్లో కూడా మనకు మనుస్మృతిలో కనిపిస్తుంది. ఇక బ్రాహ్మణ గురించి బ్రాహ్మణులు అంత గొప్పవాళ్ళు, ఇంత గొప్పవాళ్ళు, బ్రాహ్మణులు భూమి మీద దేవతలు, అసలు అలాంటి వాళ్ళు లేనే లేరు. మనుషుల్లోనే శ్రేష్ఠులు, కులాలన్నింటిలో శ్రేష్ఠులు అనేటువంటి డబ్బా అనేది సర్వం వై బ్రాహ్మణో అర్హతి, మొత్తం అన్నిటికీ బ్రాహ్మణుడికి అర్హత ఉంది. అసలు ఈ బ్రాహ్మణుడి డబ్బా గురించి మనుషులు రాయబడింది. బ్రాహ్మణుడి యొక్క గొప్ప చేయడం గురించి. బ్రాహ్మణుడు అనగానే భయపరిచిపోతాడు మనుస్మృతి. ఇక అతనికి ఏ రకమైనటువంటి హక్కైనా ఆపాదిస్తాడు, ఏ రకమైనటువంటి అధికారమైన ఆపాదిస్తాడు, మిగతా వాళ్ళందరినీ కూడా ఎంత హీనమైన పరుస్తాడు ఆ విషయానికి వచ్చేసరికి. ఇలాంటి గొప్పలు చెప్పడం అనేది ఉన్నది. ఈ బ్రాహ్మణ భజనకు సంబంధించి చాలా విస్తారంగా అవిద్వాంస్ చైవ విద్వాంస్ చైవ, చదువుకున్నప్పటికి తెలిసినా తెలియకపోయినా బ్రాహ్మణో దైవతం మహత్, బ్రాహ్మణుడు అనేవాడు దేవుడు. అంటే పోన్లేదు చదువుకున్నాడు కాడు గొప్పడు అంటాడేమో అని చూస్తే అది కూడా లేదు. చదువుకుపోయిన గొప్పడారట, తెలిసిన గొప్పవాడు, తెలియకపోయిన గొప్పవాడు. అంటే బ్రాహ్మణ కింద పుట్టితే సార్ ఈ నీచమైనటువంటి వ్యవహారం అనేది చాలా మనకి చాలా అసహ్యం పుట్టించే విధంగా ఉంటుంది. మనకి ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పేర్లు పెట్టుకోవాలి,
శూద్రస్య తు జుగుప్సితం, జుగుప్స కలిగే విధంగా ఉండే పేర్లు పెట్టుకోవాలి శూద్రుడు. శూద్రుడు అంటే దళితుడు కాదు, దేశం మాత్రమే కాదు, వాళ్ళు ఇంకా అతి శూద్రులు. ఇంకా చెప్పాలంటే శూద్రులు అంటే కోమట్లు, సారీ క్షమించాలి, రెడ్లు, కమ్మవాళ్ళు, వెలమలు, వీళ్ళంతా కూడా శూద్రులే కదా. వీళ్ళకి కూడా గౌరవమైన పేరు పెట్టుకునే అర్హత లేదు మనుస్మృతి ప్రకారం. అంచేత నేను చాలా మీటింగ్స్ చెప్పాను, అసలు మనుస్మృతి తగలబెట్టడం ద్వారా అంబేద్కర్ దళితులకు సాయం చేశాడని ఎవరు అనుకుంటే చాలా తప్పదు. రెడ్లు, కమ్మవాళ్ళు, కాపులు, వెలమలు అందరూ కూడా మాకు ఎంత ఉపకారం చేశాడు, మాకు గౌరవం తీసుకొచ్చాడని ఆయన మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన చేసింది. ఇప్పుడు ఇవాళ ఆర్ఎస్ఎస్ లో లేకపోతే ఈ మనుస్మృతి మా హృదయం అని చెప్పుకునేటువంటి వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి 3 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వాళ్ళలో కూడా అసమానత ఈ కమ్యూనిటీలో ఉన్నాయి, వాళ్ళ మధ్యలో కూడా ఉంది. వీళ్ళంతా కలిపి ఉండేది అటు ఇటుగా చెప్తే 6-7%, 8% దాటి 92% మంది ప్రజానీకానికి ఏ రకమైన మానవ హక్కులు, గౌరవము, మర్యాద, ప్రతిష్ట ఏమి నిరాకరించి పరమ నీచంగా మాట్లాడినటువంటి స్మృతి మనుస్మృతి. అంబేద్కర్ చాలా కరెక్ట్ గానే దాన్ని టార్గెట్ చేశాడు. రెండో మాటలేదు దాంట్లో. అది చేయకపోతే కనుక హిందూ సమాజం ఎక్కడ ఉంటుందండి? హిందూ సమాజం ఎంత ఉపకారం చేశాడు ఆయన. హిందూ అనేటువంటి వాడు గర్వించాలి ఆయన చేసిన ఉపకారం కానీ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాళ్ళకున్న సంఖ్యలు తీసేసాడు, 92% మంది జనాన్ని విముక్తి చేశాడు ఆయన. ఎంత పెద్ద విషయం అది. శూద్రుడికి ఖచ్చితంగా దాస్యం తప్పితే మరొక రకమైనటువంటి వ్యవహారం లేదు. మహిళా సబ్జెక్ట్ తీయట్లేదు అండి. మహిళా సబ్జెక్ట్ మనం వేరే మాట్లాడుకుందాం. మహిళ చాలా విస్తారమైన సబ్జెక్ట్ ఉంది. అసలు మహిళల గురించి మనసు చాలా అది ఉంది అని చెప్తారు. నేను కావాలని కానీ గొప్ప విషయాలు కూడా ఉన్నాయనేది నేను కోట్ చేయగలుగుతా. అది మనం మాట్లాడదాం. ఖచ్చితంగా గొప్ప విషయాలు ఉన్నాయా, ఉంటే ఏమన్నారు, అవన్నీ కూడా మనం ప్రచారంలో ఏం అంశాలు ఉన్నాయని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మొట్టమొదటి మనం మాట్లాడుకుంటూ కేవలం కులానికి పరిమితం అవుతున్నాం, కేవలం సబ్జెక్ట్ విస్తరించకుండా ఉండడానికి లేడీస్ సంబంధించిన సెక్షన్ వేరే పెట్టుకుంది. అక్కడ కూడా ఆర్ఎస్ఎస్ ఏం మాట్లాడుతుంది అది కూడా మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే వాళ్ళు సేవికా సమితి పెట్టారు కానీ స్వయం సేవక సమితి పెట్టలేదు. అది మనం మాట్లాడుకుంటాం. అలా ఎందుకు, అది పెద్ద రహస్యం. ఆడవాళ్ళు పనిచేయడానికి తప్పితే ఎందుకు పనికిరాని ఆర్ఎస్ఎస్ తేల్చింది సేవికా సమితి పెట్టడం ద్వారా. వైనాట్ స్వయం సేవికా సమితి క్వశ్చన్ మగవాళ్ళకు ఉన్నది, అది మనం అప్పుడే మాట్లాడదాం. చిన్న ఇది మాత్రమే చెప్తున్నాం. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ బ్రాహ్మణుడికి పని చేయాలి, వైశ్యుడికి పని చేయాలి, క్షత్రుడికి పని చేయాలి. శూద్రుడు బ్రాహ్మణులకి ఇంగిత దళితులు కాదు, శూద్రుడు. బ్రాహ్మణుడు వదిలేసిన మనకు ఎలాంటి అవశిష్టాల ఆచారాలు మడేశ్వరామని కర్ణాటకలో మీరు వినుంటారు. బ్రాహ్మణులంతా లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎంగిలాకుల మీద పొందుతూ ఉంటారు దళితులు కాదు, మిగతా సమాజం ఆచారం మొత్తం ఉంటుంది. ఎందుకంటే దానివల్ల రోగాలు తగ్గుతాయి. రోగాలు తగ్గుతాయి వస్తాయి, పరీక్ష తెలుస్తుంది. అసలు ఎంత అవమానకరం వాడి ఎంగిలి దాంట్లో మనం దొరకడం అనేది ఆ బాధ కలగాలి కదా. అలాగే అసలు బట్టలు వేసుకోకూడదు, చిరిగిన పాత బట్టలు వాడికి పడేయాలి వచ్చాయి, లేకపోతే శవాల మీద ఉన్నటువంటి బట్టలు వాళ్ళు ఎరుకుని మార్చాలి. అసలు వాడికి ఆ సేవ చేసినందుకు ఒక మర్యాదగా వాడికి ఒక జీతం ఇవ్వాలనే పద్ధతి కూడా మనస్ఫూర్తిగాడు. అసలు మానవ హక్కులు నిరాకరించడం మీద అంత ఉత్సాహం ఏమిటో, అంత శాడిజం ఏమిటో, అంత దుర్మార్గం ఏమిటో, చాలా షాకింగ్ గా ఉంటాయి. ఇలా రాయొచ్చు ఎవరైనా ఇటువంటి దాన్ని మనస్ఫూర్తిని ఎవరు అంటావా అని వాళ్ళ చివరికి దళితుల్లో బీసీల్లో కూడా తయారై దాన్ని మోస్తున్నారంటే, బాబు మీతో నమస్కారం, మీరు కొంచెం చదువుకోండి, తెలుసుకోండి. ఆ తర్వాత ఆ మనస్ఫూర్తిని ఆయన ఎలా మెచ్చుకున్నాడు ఆ పార్టీ కూడా మనం వద్దాం. శూద్రుడికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు తీసుకుంటే నొక్కేయచ్చు. అయితే బ్రాహ్మణులు ఎవరి డబ్బులు తీసుకుని నొక్కేయచ్చు, వాళ్ళని అడగకూడదు. బ్యాంకులు కూడా గుర్తుపెట్టుకోవాలి, రేపు హిందూ రాష్ట్రం ఏర్పడితే కనుక బ్యాంకు డబ్బుల్ని మళ్ళీ అడగకూడదు బ్రాహ్మణులు. ఇది ఓపెన్ గా రాశారు. ఇక పెళ్లిని ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. శూద్ర స్త్రీని బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళకి నచ్చే పని కాదు. మిగతా అందరూ స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కానీ వాడికి కొన్ని సెక్షన్లు విధించారు. మిగతా అన్ని విషయాల్లో మాత్రం ఇకపోతే మిగతా కులాల్ని జంతువులతో సమానంగా మాట్లాడారు. 3వ అధ్యాయంలో 239వ శ్లోకంలో బ్రాహ్మడు భోజనం చేస్తుంటే శ్రాద్ధ కర్మలో అటువంటి బ్రాహ్మణుడిని చండాలుడు, పంది, కోడి, కుక్క, రజస్వల, నపుంసకుడు చూడకూడదు. చూడండి, కుక్క కోడితో కలిసి కూర్చోబెట్టారు చండాలుడు అంటే. మళ్ళీ దళితుల్లో వేరే సెక్షన్, దానికి కూడా మళ్ళీ డెఫినేషన్ రాశారు. ఇప్పుడు ఇటువంటి అంటే చూడడానికి వీల్లేదు, కేవలం సేవ మాత్రమే చేసుకోవాలి అనేటువంటి వక్ర బుద్ధిని ప్రదర్శించడమే కాకుండా మనుషులందరిలోకి చండాలుడు అధముడు, బ్రాహ్మణుడు ఉత్తముడు. చండాలో చదమో నృణాం అంటే మనుషుల్లో చండాలుడు చాలా అధం, ఏ మాత్రం గౌరవం ఇవ్వాల్సినటువంటి. ఎందుకు అంటే శూద్ర స్త్రీకి బ్రాహ్మణుడికి పుట్టినవాడు అనే ఒక కథగా తయారు చేశారు. దానికి ఒక నీచమైన కథ తయారు చేస్తారు.
అట్లాగే ఆ, వీళ్ళకి చండాలుడికి స్వపాకులకి చెప్పింది ఏమిటంటే వీళ్ళకి కుక్కలు గాడిదలు ఇదే వీళ్ళకి ఉండాల్సిన సంపద. కుక్కలు గాడిదలు, పశువులు ఆవులు గేదెలు కూడా ఆవులు maintain చేయాలి. గేదెలు మిగతా ఉండకూడదు. శవాల మీద బట్టలే వస్త్రాలు. ఆ శవాలు పడేసేటప్పుడు ఆ దహనానికి ముందు ఏమైనా ఉంటే వాడు తుండు కూడా దాని మీద బతకాలి వాడు. పగిలిన కొండ పెంకుల్లో మామూలు మామూలు మర్యాద కూడా లేదు ఇంకా అసలు. వాడి పోయినందుకు వాడి వీడికి సమస్య. ఈ ఇనుప చట్టాల ఇవన్నీ కేవలం నిన్న మొన్నటి దాకా ఎక్కువ అయ్యంకాళి గారి సభల్లో ఆయన ఇనుప నగలను భద్రపరిచేవాడు. ప్రతి చోట కూడా తీయడం భద్రపడడం సభల్లో జరిగేది. గొప్ప పోరాటం జరిగింది. ఈ దరిద్రమైన పేర్లు పెట్టుకోవాలి, జుగుప్స కలిగించే దాక్షాయణ అనేటువంటి పేరు ఒక వండర్ అండి. దాక్షాయణ వేల చరిత్ర నేను రాశాను. రాజ్యాంగ రచన సభలో మొట్టమొదటి ఏకైక దళిత మహిళ అనేటువంటిది, మొట్టమొదటి భారతదేశం దళిత మహిళ గ్రాడ్యుయేట్. దాక్షాయణ పేరు పెట్టడం రికార్డ్. అప్పటిదాకా చాలా హీనమైన పేరు పరిచేటువంటిది, వాళ్ళు అసహించుకునేటువంటి పేర్లు పెట్టుకోవాలనేటువంటిది మనుస్మృతి యాజ్ ఇంప్లిమెంట్ అయితే కేరళ ఉంటుంది. దారుణంగా అయింది. సలహా అనేది ఖచ్చితంగా బ్రాహ్మడే చెప్పాలి. అలా కాకుండా రాజు సలహా తీసుకోకూడదు, వీడు చెప్పకూడదు కూడా. ఇక పోతే బ్రాహ్మడి ధర్మాన్ని ఎవడైనా చదువుకోవడం అనేది శూద్రుడు ఎవరైనా సాహసిస్తే, చాలా మంది ఏమంటారంటే శ్లోకం చెప్పండి, నంబర్ కూడా చెప్పండి. శ్లోకం 8వ అధ్యాయంలో 418వ శ్లోకం, వైశ్య శూద్రో ప్రయత్నేన స్వాని కర్మాణి కారయేత్ తౌహి చ్యుతే స్వకర్మేభ్య శోభయేతామిదం జగత్. వైశ్యుడి చేత శూద్రుడి చేత తమ తమ వృత్తుల్ని వ్యాపారాన్ని తప్పనిసరిగా చేయించాలి. వైశ్యుడు ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. శూద్రుడు ఏం చేయాలి? సేవ చేయాలి. ఈ రెండు పనులు ప్రభువు వాళ్ళ చేత ఖచ్చితంగా రాజుగారు చేయించాలి. అలా గనక వాళ్ళు ఆ పని వాళ్ళు ఆ పనులు వదిలిపెడితే ఈ ప్రపంచమే క్షోభ పడిపోతుంది. వాస్తవేనండి. బ్రాహ్మణ క్షోభ, వాడి పని మనసుడి క్షోభే కదా. అందుచేత చేయమని రాజుగారికి చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే 10వ అధ్యాయంలో ఎవరైతే ఈ యొక్క కర్మల్ని చేయడో, హీన జాతిలో పుట్టి కూడా ఆ విధించిన కర్మల్ని చేయకపోతే గనక రాజుగారు వాడి డబ్బంతా గుంజుకుంది. రాజుగారు చూసుకోవాలి, ఎవడు చేయట్లేదు. వాడి మొత్తం ప్రాపర్టీ సీజ్ చేసి వాడిని దేశం నుంచి తగిలేదు. ఆ రాజ్యంలో పని చేయకుండా ఉండేవాడు, బ్రాహ్మణులకి ఉచితంగా సేవ చేయకుండా ఉండేవాడు, క్షత్రియులకి ఉచితంగా సేవ, అలాంటి వాడు ఉండడానికి లేదు. శూద్రుల పట్ల ఖచ్చితమైన అణచివేతను అమలుపరచాలి రాజుగారు కూర్చుని అనేది. ఇక స్త్రీల గురించి మనం ఇప్పుడు చెప్పుకోకూడదు అనుకున్నాం, కానీ వాళ్ళ స్వభావమే వ్యభిచారం అని చెప్పాడు, అదంతా మనకు వేరే. ఇక దండన అనేటువంటిది వాళ్ళని ఏ విధంగా దండించవచ్చు అనేది చాలా ఘోరమైనటువంటి శిక్షలు. పురుషుడికి జనిటల్ లింగం మీద కొట్టాలి, స్త్రీకి యోని మీద కొట్టాలి. ఈ మాటలు కూడా చాలా నీచంగా తప్పు చేసినప్పుడు. 8:125 8వ అధ్యాయంలో 125వ శ్లోకంలో మనిషికి 10 దండన స్థానాలు చెప్పారు. దాంట్లో ఇవి కూడా కడుపు, నాలుక, చేతులు, కాళ్ళు, కన్ను, ముక్కు, చెవి, ధనం, దేహం ఇవన్నిటి కూడా దండించి ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా మీరు దండనని శిక్షలు అమలుపరచాలి. కానీ ఈ శిక్షలు బ్రాహ్మణులకు వర్తించవు స్పష్టంగా చెప్పాడు. ఈ శిక్షలు బ్రాహ్మణులకు చేయకూడదు స్పష్టంగా చెప్పండి. బ్రాహ్మణులు దండించాల్సి వస్తే ఎలా దండించాలి? బ్రాహ్మడికి బాడీ టచ్ చేయకూడదు, బాడీ మీద ఎటువంటి గాయం చేయకూడదు. మహా అయితే దేశ బహిష్కార శిక్షలు దించవచ్చు. లాస్ట్ ఏంటది? అది 8:124 8వ అధ్యాయంలో 124వ శ్లోకంలో బ్రాహ్మడికి మాత్రం ఎటువంటి శిక్ష వేయకూడదు. మహా అయితే మీరు ఇక్కడి నుంచి పంపించేయండి, అంతేగాని ఇంకో శిక్ష వేయడానికి వీళ్ళే. కానీ వీళ్ళకైతే ఎటువంటి కొట్టాలి, ఎటువంటివి చేయాలనేది చాలా ఘోరమైనటువంటి పద్ధతిలో. అసలు బ్రాహ్మణ్ణి మాత్రం టచ్ చేయకూడదు, చంపకూడదు. చంపడం అనేది బ్రహ్మహత్య పాత్ర చెప్పలేని ఇదని పురాణాలు అంటే అదే గుర్తించారు. ఆటోమేటిక్ గా వీడు కూడా అదే మాటలు చెప్పాడు. ఒకవేళ బ్రాహ్మణ్ణి పొరపాటు తిడితే క్షత్రియుడికైతే 100 రూపాయలు 100 రూపాయలు చురుమానా అన్నాడు. ఒకవేళ వైశ్యుడు అయితే 150 రూపాయలు వేయాలి, లేకపోతే 200 రూపాయలు కూడా వేయచ్చు. శూద్రుడైతే కనుక చెప్పారు వాడికైతే 100 రూపాయలు తిట్టినందుకు. శూద్రస్తు వధమరహతి, శూద్రుడు చంపేయాలి. 8వ అధ్యాయంలో 247వ శ్లోకం అది. వధ అంటే కొంతమంది వ్యాఖ్యానకర్తలు వధ అంటే కొట్టమనే రాశారు అని కొంచెం మార్చి పాలిష్ చేస్తుంది. నేను పాలిషింగ్ అన్నా కదా, అదంటే చంపమని. వధమరహతి చంపమని చెప్తాడు స్పష్టంగా. ఇప్పుడు ఒకవేళ బ్రాహ్మణుడు తిట్టారు, దానికి ఏదో 100 రూపాయలు. బ్రాహ్మణ్ క్షత్రియుడిని తిట్టినప్పుడు 50 రూపాయలు చురుమానా. వైశ్యుడిని తిడితే 25 రూపాయలు, శూద్రుడిని తిడితే 12 రూపాయలు. చూడండి, తగ్గుతూ వచ్చింది. వీడికి వాల్యూ లేదు. వాడిని అయితే చంపేమని చెప్పాడు. వీడికైతే 12 రూపాయలు ఇచ్చి బ్రాహ్మడు శూద్రుడిని తిట్టొచ్చు, వాడు తిడితే మాత్రం చంపే. ఇది శూద్రుడు బ్రాహ్మణుని తిడితే చంపేయాలా? ఆ శూద్రుడిని చంపే. ఏ శ్లోకం అండి అది? అది 8:125
267 శూద్రస్తు వధమర్హతి వధ చేయడానికి అర్హుడు, చంపేయాలి. ఇది అలాగే శూద్రుడి పైన ఈ కక్ష అనేటువంటిది అసలు ఎంత దాకా వెళ్ళిందంటే బ్రాహ్మణ్ణి తీవ్రంగా తిడితే నాలుగు కొయ్యాలి అని. ఎందుకు నాలుగు కొయ్యాలి అని చెప్పాడంటే వీడు హీనమైన పాదం నుంచి పుట్టాడు. ఈ మాట కూడా పదే పదే గుర్చేస్తాడు. అవమానకరమైన మాటని పాదం నుంచి పుట్టాడు అనేటువంటి మాట మళ్ళీ మళ్ళీ గుర్చేస్తాడు. అలాగే పేరు కులం చెప్పి తిడుతుంటే ఎవరిని బ్రాహ్మణ్ణి, ఒరే బ్రాహ్మణ ఇలా చేసావు అని వాడు అహంకారం తట్టుకోలేక ఎప్పుడు తిడితే అలా దూషించేవాడి నాలుక మీద 10 అంగుళాల కర్రుతో 10 అంగుళాలు ఉన్నటువంటిది కాల్చి వాడు నాలుగు కాల్చాలి అని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా బ్రాహ్మడికి నువ్వు తప్పు చేస్తున్నావయ్యా, ఇది అన్యాయం అని కనుక ఉపదేశించే సాహసం చేస్తే అతని చెవిలో నోట్లో సలసల మరిగే నూనెను పొయ్యాలి. అట్లుందా? ఏ శ్లోకం అండి? ఇది 8:272 శ్లోకం కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను. ధర్మోపదేశం దర్పేణ విప్రాణమస్య కుర్వతః. బ్రాహ్మడికే బోధించబోతే తప్త మానే చయే తైలం వక్త్రే స్తోత్రే చ పార్థివ. అతని యొక్క చెవులో నోట్లో బాగా వేడి చేసినటువంటి నూనెని పోయాలి, కాగించినటువంటి నూనెని. ఇక ఎవరైనా నోటితో తిడితేనే ఇంత బాధపడిపోయాడే, కొడితే బ్రాహ్మణ్ సాహసం చేస్తే ఊరుకుంటాడా? ఏమన్నాడు? ఏ అవయవంతో కొట్టడానికి ప్రయత్నించాడో ఆ అవయవం నరికారు. కర్రతో కొట్టినా చెయ్యి నరికారు. ఇది 8:279 280లో చాలా క్రూరమైనటువంటి శ్లోకాలు వివరంగా రాయబడి ఉన్నాయి. బ్రాహ్మణ్ణి కొట్టేందుకు శూద్రుడు కర్రను ఉపయోగిస్తే ఆ శూద్రుడు చెయ్యిని తన్నపోతే కాలిని నరికేయాలి. ఇక శూద్రుడు వచ్చి బ్రాహ్మణ పక్కన కుర్చీ ఖాళీగా ఉంది కదా అని కూర్చుంటే సమానంగా కూర్చుంటే సమానంగా కూర్చోవచ్చా? కుదరదు కదా. శూద్రుడు దళితుడు కాదు. రెడ్లు వెలవలకి కాపులకి వర్తిస్తుంది విషయం. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని చాలా మర్చిపోతుంది. ఒకవేళ కనుక బ్రాహ్మణుడితో సమానంగా కుర్చీలో కూర్చునే ప్రయత్నం కనుక చేస్తే అతను కూర్చున్నందుకు నడుము మీద కర్రతో కాల్చి వాత పెట్టాలి, లేకపోతే పిర్రల్ని కోసేయాలి. అట్లా ఉందా? ఇది 8వ అధ్యాయంలో 281వ శ్లోకంలో సహాసనం అభిప్రేప్సు ఉత్కృష్ట శ్యాప కృష్ణజ కట్యాం కృతాం కో నిర్వాస్య స్పిచం వా అశ్యాపకర్తయే. అతని యొక్క దీన్ని చేయాలి. ఒకవేళ బ్రాహ్మడు మీద ఉమ్మేస్తే, బ్రాహ్మడి యొక్క ముఖం మీద ఉమ్మేస్తే శూద్రుడి యొక్క 2 పెదవుల్ని కోసాయి. బ్రాహ్మడి పైన మూత్ర విసర్జన చేసి అవమానిస్తే అంగాన్ని చేరించాలి. బ్రాహ్మడి పైన శూద్రుడు తట్టుకోలేక ఏదైనా ఆరోగ్య పరిస్థితి బాలేక అపానవాయువు ఊడిస్తే ఆ శూద్రుడి యొక్క గుదమును కోసాయి. అంటే మల విసర్జన అవయవాన్ని కోసాయి. ఏంటిది? ఇదంతా 8 అధ్యాయంలో 242. బ్రాహ్మడి జుట్టు పట్టుకుంటే ఆ శూద్రుడి చేతులు నరికాడు. బ్రాహ్మడి పాదం, గడ్డ, మెడ లేదా ప్రైవేట్ పార్ట్స్ ని పట్టుకుని కలబడినప్పుడు లాగితే చేతులు నరికామని చెప్పాడు. ఇది చాలా దారుణంగా. స్త్రీలను అయితే కుక్కలకు తినిపించమన్నాడు. అది వేరే స్త్రీల టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇంత ఘోరమైనటువంటి మనుస్మృతి గురించి మనం అసలు మనుస్మృతిలో ఏ శ్లోకం బాగుంది బాగాలేదు చర్చ వేస్ట్ అండి. మేము చర్చ చేసినప్పుడు రావుపూడి వెంకటాద్రి గారు, గాంధీ వెంకట సుబ్బయ్య వీళ్ళంతా కూడా చర్చలోకి వచ్చారు. వాళ్ళు కూడా చాలా విషయాలు మాట్లాడారు. ఇదంతా కూడా మా దగ్గర పుస్తకాల్లో ఆ మనుస్మృతి మీద చర్చ కూడా అవైలబుల్ గా ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీ పిల్లలకి అసలు ఏం జరిగింది తెలియదు. అంటే మీరు చెప్పిన దాంట్లో చాలా క్లియర్ గా ప్రతి దాంట్లో శూద్రులు అనే పేరుతోటి ఈ బీసీలను గాని, కమ్మలను, రెడ్లను, వెల్లమలను వీళ్ళందరికీ కూడా ఇంత అది ఉంటే మళ్ళీ అతిశూద్రులు అంటే ఇక దీనికి కూడా చెప్పగలదు. అసలు అవును, శూద్రుల మీద ఇంత వ్యతిరేకత మీరు కరెక్ట్ పాయింట్ చెప్తున్నారు. అతి శూద్రుల గురించి అయితే ఇంకా అసలు మనకి అసలు వాళ్ళు మనుషులే కాదు వీళ్ళ దృష్టిలో. అంచేత అంబేద్కర్ దళితులకు ఉపకారం చేసేయడం, చాలా మంది మనుస్మృతి కాల్చేయడం. రెడ్లు కూడా ఇదేదో మన సబ్జెక్ట్ కాదు వాళ్ళ సబ్జెక్ట్ అనుకుంటారు. రెడ్లు, కమ్మలు, కాపులు గ్రహించాల్సిన శూద్రులందరికీ కూడా ఒక విముక్తిని, ఒక సమాన హక్కులు ప్రసాదించడానికి అంబేద్కర్ ఈ పని చేశాడు. 92% మంది హిందువులు చేశాడంటే హిందూ మతంలో గొప్ప ఉపకారం చేశాడని నేను భావిస్తున్నాను. తర్వాత ఈ శ్లోకాల గురించి 1917లోనే గాంధీజీ తప్పు అని చెప్పాడు. గాంధీజీ గొప్ప హరిజన యాత్ర చేశాడు, 12,000 మైళ్ళ యాత్ర చేశాడు. ఇంకొక విషయం అంటే చిత్పాన్ బ్రాహ్మిన్స్ అనేటువంటి వాళ్ళు మహారాష్ట్రలో, మీకు తెలుసు కదా, పూనా ప్రాంతంలో ఉంటారు. సావర్కర్ ఈజ్ చిత్పాన్ బ్రాహ్మిన్, గాడ్సే ఈజ్ చిత్పాన్ బ్రాహ్మిన్.
అసలు చాలా పవిత్రమైన రేస్ గా వాళ్ళని వాళ్ళు ఫీల్ అవుతారు. కులంలో చెడ్డవాళ్ళే ఉంటారు, కులంలో మంచి వాళ్ళు ఉంటారు అని చెప్తే మన కులతత్వం అవుతారు. నేను అలా చెప్పే మనుషులు వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు రాసుకుంటున్నారు చాలా సందర్భాలు. చాలా మంది చిత్పవన బ్రాహ్మణులు సాంప్రదాయకమైన ఉద్యమాలు, ఆధిపత్య ఉద్యమాలు, కుల ఉద్యమాలు, వివక్షను చూపించేవి, మనస్మృతిని ప్రేమించేవి, ఇలాంటి దుర్మార్గం ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. ఏది చిత్పవన బ్రాహ్మణ్స్ ఉన్నారు దాంట్లో, వాళ్లే గాంధీని చంపేస్తారు. అయితే 1934 గాంధీ హరిజన యాత్ర చేస్తాడు. చాలా చోట్ల నల్లజెండా చూపించారు, చాలా చోట్ల రాళ్ళు వేశారంట. ఒక దగ్గర రాళ్ళు వేస్తుంటే ఆయన లేచి గాంధీ గారి కాళ్ళ మీద కారు మీద రాళ్ళు పడుతున్నాయి, మనం ఏం చేయాలి? 12,000 మైళ్ళ యాత్ర అంటే కరాచీ నుంచి ఇక్కడ దాకా. ఇంత పెద్ద యాత్ర ఆవిడ చేయలేదు అసలు దేశం. ఆయన ఏం చెప్పాడంటే, రాళ్ళు పడుతుంటే వాళ్ళు మన తలబద్ర కొట్టాలి కదా, రాళ్ళు వేస్తున్నారు అని కారు దిక్కి ఎందుకు దిగాడు. ఆత్మ మిమ్మల్ని కాపాడాలని దిగాడు. వాడు తలబద్ర కొట్టాలని రాళ్ళు వేస్తున్నాడు అని చెప్పి కారు మనం దీన్ని పదయాత్రగా మార్చాలి. ఆయన దెబ్బలు తినడం ఆయన దేశం. 1934లో పూనా దగ్గర ఆయన మీద బాంబు దాడి మొదటి హత్యా ప్రయత్నం జరిగింది. చాలా మంది తెలియని విషయం. ఆ హత్యా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు అగ్రకులాహంక. ఆయనని ఖచ్చితంగా ఈ యొక్క హరిజన యాత్ర చేస్తున్నాడు, హరిజనులకు హక్కులు కావాలంటాడు అనే దాని మీద ఆగ్రహంతో మండిపోతున్నటువంటి సాంప్రదాయకులు. ఆ రోజు అగ్ని సామాన్యంగా లేరండి, చాలా మంది తెలియదు. నేను ఈ హరిజన యాత్ర గురించి ఆయన చేసిన వాటి గురించి రాశాను. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో దీని గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు. ఇది అంతుస్థలం అనేటువంటి పుస్తకంలో ఇవన్నీ హరిజన యాత్ర దృశ్యాలు. ఆయన బావుల్ని లేకపోతే దేవాలయాల్ని ఓపెన్ చేయడానికి చాలా తీవ్రమైనటువంటి శ్రమ ఆయన పడ్డారు. ఆయన మీద మొదటి హత్యా ప్రయత్నం గాడిసే చేసింది కాదండి, చిత్పవన్ బ్రాహ్మణ్స్ ఎవరు చేసింది బహుశా నా ఉద్దేశంలో. దానికి ఆధారం లేదు. కానీ పూనా ప్రాంతంలో మొదటి బాంబు దడిచింది. ఆయన కారు మీద బాంబు వేశారు. అది ఎవరు చచ్చిపోలేదు అదృష్టవశాత్తు. గాంధీ గారు బాధపడే మాట ఏమనంటే, ఈ కారులో ఆడవాళ్ళు ఉన్నారు, ఆయన భార్య కూడా ఉంది, అదే కాకుండా ఆ టూర్లో వస్తున్న వాళ్ళు ఉన్నారు. నన్ను చంపదలుచుకుంటే నన్ను చంపడం, మీరు అందరి మీద మీరు ఈ విద్వేషం చూపిస్తున్నారు అని, ఇది కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు దాన్ని గాంధీ గారి మాట వాళ్ళు పట్టించుకున్నట్టున్నారు. ఈసారి కేవలం ఆయనకే టార్గెట్ పెట్టారు. 48లో వరుసగా ప్రయత్నాలు చేస్తుంది అంటే కూడా మళ్ళీ చిత్పవన్ గ్యాంగ్ అదే ప్రాంతం వాళ్ళు ఉన్నారు, అది గమనించాలి. ఎందుకు ప్రతిసారి చిత్పవన్ అనే కోట్ చేస్తున్నారు? అంటే అదే ప్రాంతం నుంచి, పూనా ప్రాంతం నుంచే ఎక్కడ మొదటి హత్యా ప్రయత్నం జరిగింది. మొదటిది కాదు, సౌత్ ఆఫ్రికాలో కూడా అటెంప్ట్స్ జరిగినాయి, భారతదేశంలో కూడా జరిగినాయి. ఒక అటెంప్ట్, ముఖ్యమైన అటెంప్ట్. ఆయన కనుక ఆ దాడిలో చనిపోయి ఉంటే దళితుల హక్కుల గురించి పోరాడుతూ చనిపోయినటువంటి ఒక గొప్ప అమరవీరుడు అయ్యాడు. చిత్పవన్ బ్రాహ్మిన్స్ కి సంబంధించి, చిత్పవన్ బ్రాహ్మణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక కులం అంతా చెడ్డవాళ్ళు, ఒక కులం అంతా మంచివాళ్ళు, మతం అంతా చెడ్డవాళ్ళు, మతం అంతా మంచివాళ్ళు ఉండరని కదా మన సిద్ధాంతం. అంచేత ఒక కమ్యూనిటీ మొత్తాన్ని ఎప్పుడు నేను అలా అనకూడదు, మనం ఎవరో అనకూడదు. మనం చెప్పేది ఏంటంటే, ఈ చిత్పవన్ బ్రాహ్మిన్స్ లోనే మేము చాలా పరిశుద్ధి కలిగినటువంటి వాళ్ళం, మేము చాలా ఉన్నతులు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వాళ్ళలో కొంతమందికి ఉన్నది. ఈ సాంప్రదాయకమైన అభిప్రాయాలు పూనా ప్రాంతంలోనే రియాక్షనరీ మూవ్మెంట్స్ రావడం జరిగింది. ఆర్ఎస్ఎస్ కూడా పూనా చాలా ముఖ్యమైనటువంటి సెంటర్. ఇప్పుడు గాడ్సే అక్కడి నుంచి వచ్చాడు, సావర్కర్ ఇల్లు కూడా అక్కడే ఉన్నది. సో హిందూ మతోన్మాదానికి, కుల వివక్ష ఎక్కువ చూపించే వాటికి ఇది కేంద్రంగా ఉంటున్నది. మనం దాన్ని కాదని, గాంధీ గారి మీద హత్యా ప్రయత్నం అదే ప్రాంతంలో జరిగింది అని చెప్తున్నాడు. సో ఈ హత్యలో కూడా గాడ్సే యొక్క ప్రమేయము, లేకపోతే మరెవరి ప్రమేయమైన, అతని ఇన్స్పైరర్స్ ఎవరైనా ఉంది, దాన్ని ఎప్పుడు కూడా ప్రాపర్ ప్రూవ్ జరగలేదు. అది అలా ఉండిపోయింది చరిత్రలో. కానీ అదే బ్యాచ్ తర్వాత చాలా కాలం అయిన తర్వాత ఈ ప్రయత్నం, రెండో ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి చిత్పవన్ బ్రాహ్మిన్స్ గురించి మనం మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గోల్వాల్కర్ అసలు ఇప్పుడు హృదయాన్ని బలిపరిచి, ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనుస్మృతిలో ఎన్ని దుర్మార్గాలునే చూసాం. గాంధీ గారికి ఇది అభ్యంతరం అని చెప్పారు, అంబేద్కర్ దాన్ని తగలబెట్టాడు అని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది. ఆర్ఎస్ఎస్ 1925లో ఏర్పడి, ఆర్ఎస్ఎస్ లో వాళ్ళకి చాలా బైబిల్ లాంటి పుస్తకాలు అయినటువంటి మంచి ఆఫ్ థాట్స్ వాటిల్లోనూ, లేకపోతే ఆర్ఎస్ఎస్ యొక్క వీఆర్ నేషనల్హుడ్ లో కూడా ఈ యొక్క ఏదైతే మనుస్మృతి ఉందో దాని గురించి వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆశ్చర్యం ఏంటంటే, మనుస్మృతిని బలపరచడం అనేది ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ కింద మా హృదయాలు పరిపాలిస్తుంది అని సింపుల్ గా ఏమనలేదు. మను రూల్స్ ఆఫ్ హార్ట్స్ అనేది సింపుల్ గా ఏమన్న మాట కాదు. వాళ్ళ మొదటి నుంచి కూడా ఆ విషయం మీద వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. అంచేత ఇక్కడ మొట్టమొదటి నుంచి వాళ్ళు ఏమన్నారు అనేది మనం చూస్తే, ఈయన అంటున్నాడు వి అండ్ అవర్ నేషనల్ పుస్తకంలో, ది ఫస్ట్ అండ్ గ్రేటెస్ట్ లా గివర్ ఆఫ్ ది వరల్డ్ మను, మొట్టమొదటి అత్యున్నతుడైనటువంటి శాసనకర్త మనువు అని గోల్వాల్కర్ ప్రకటించాడు. అదేవిధంగా ఆయన ఒక గొప్ప శ్లోకాన్ని, మనుస్మృతి శ్లోకాన్ని, అది 2వ అధ్యాయంలో ఉన్నటువంటి 20వ శ్లోకం అంటే చాలా ఇష్టం పాపం గోల్వాల్కర్కి. ఆ
ఆయన కూడా బ్రాహ్మణుడే. అందువల్ల అది బ్రాహ్మణ గొప్పతనం అని చెప్పే శ్లోకం ఏమో ఆయన పదే పదే చెప్పేవాడు. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాద అగ్రజన్మనః స్వంస్వం చరిత్రం శిక్షేరం పృథివ్యాం సర్వమానవా. అంటే భూమి మీద ఉన్నటువంటి మొత్తం మనుషులంతా కూడా వీళ్ళందరూ కూడా వచ్చి భారతదేశంలో పుట్టినటువంటి ఈ గొప్పవాళ్ళైన బ్రాహ్మణుల పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోండి సబ్జెక్ట్ అని చెప్తాడు. భారతదేశం కాదు, ప్రపంచం అంతా. ఇది గోల్వాల్కర్ మహాపరవశంలో పడిపోయినాడు. అంచేత బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి వారి యొక్క గ్రంథం, పాంచజన్యం తెలుగులో పాంచజన్యం, ఇది తెలుగులో పాంచజన్యం. ఈ తెలుగులో పాంచజన్యంలో కూడా వారు ఈ శ్లోకాన్ని, అలాగే బంచ్ ఆఫ్ థాట్స్ లో కూడా, బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకం కూడా తెచ్చాము. బంచ్ ఆఫ్ థాట్స్ కూడా మనం కావాలంటే ఇంగ్లీష్ లో దాన్ని కోట్ చేయడం చూడొచ్చు. కొంతమంది ఈ తప్పులు ఉన్నాయి, అనువాద తప్పులు ఉంటాయి అని అంటారు కాబట్టి చెప్తున్నాను నేను. అది కూడా పేజ్ నెంబర్లు కావాలంటే చెప్తాము. దాంట్లో గోల్వాల్కర్ గారు ఈ శ్లోకాన్ని, ఇది నేను ఇందాక చెప్పాను, అది ఆయన వేరే చోట కోట్ చేశాడు, ఇక్కడ కూడా చెప్తున్నాడు. సమస్త పృథ్వీవాసులారా, ఈ దేశంలో జన్మించిన అగ్రజన్ముల అంటే బ్రాహ్మణుల పాదాల వద్ద మీ జీవిత పాఠాలు నేర్చుకోండి. ఇది యొక్క ఆయన యొక్క హృదయం. ఇది మనుస్మృతిలో ఉంటే ఈయనకి ఆహ్వానం అని, మనుస్మృతిలో ఇంత దుర్మార్గం ఉందే, ఇంత అన్యాయం ఉందే అని తగలలేదు ఆయన. 32 సంవత్సరాలు సరసంఘచాలకుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన 100 సంవత్సరాల్లో 1/3 పార్ట్ ఆయన చేతులు ఆయనే ఉన్నాడు. మిగతా పార్ట్ లో చాలా మటుకు హెడ్గేవర్ గారు ఉన్నారు. అంచేత వీళ్ళు ఈ సంఘ యొక్క ఐడియాలజీని వాళ్ళు రూల్ చేశారు. అందుకని ఈ మాట ఈజీగా మను రూల్స్ అవర్ హర్ట్స్ అనేది ఆ కాలంలో ఆర్గనైజర్ పత్రిక రాయటం అనేది సాధ్యమైంది. అంతేకాకుండా వాళ్ళు ఈ థాయిలాండ్ అనేటువంటి దేశంలో ఒక మను విగ్రహాన్ని ప్రకటించారు, పెట్టారు. అక్కడ కూడా భగవాన్ మను మానవాళికి ప్రప్రథమ అత్యంత గరుడైన శాసన ప్రదాత అని చెక్కారని గోల్వాల్కర్ తన బంచ్ ఆఫ్ థాట్స్ లో రాసుకుని మురిసిపోయాడు. మన దేశంలో కూడా ప్రతి ఊళ్ళో మను విగ్రహం పెట్టాలి, మనలో కూడా ఈ విధంగా రాయాలని మనసులో ఉంది పాపం. ఏమో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ కళలు నెరవేరుస్తారు, మేము చాలా దూరం వచ్చారు కదా పాపం. ఇప్పుడు ఆర్గనైజర్ అనేటువంటి పత్రిక 1949 నవంబర్ 30, అప్పటికి మన రాజ్యాంగం అనేది అమల్లోకి రాలేదండి. నవంబర్ 30 అంటే ఆమోదం పొందింది కదండి. ఎప్పుడు 1949 నవంబర్ 23 డేట్ మీకు ఐడియా ఉంది? 26న ఆమోదాన్ని పొందింది. నవంబర్ 30 నాటి సంచికలో అంటే ఆమోదం పొందిన వార్త అన్ని పత్రికలు ప్రధానంగా వచ్చి ఉండొచ్చు కదా. 26 తర్వాత 30 అంటే నెక్స్ట్ అదే వీక్ లో. ఆర్గనైజర్ పత్రిక 1949 నవంబర్ 30 నాటి సంచికలో ఏం రాసిందో ఈ పుస్తకంలో నేను ట్రాన్స్లేట్ చేసి రాశానండి. భారత నూతన రాజ్యాంగానికి సంబంధించిన మహా చెడ్డ విషయం ఏమిటంటే, పాపం ఎంత కష్టం వచ్చిందో వాళ్ళకి. ఈయన చెప్తున్నాడు, మన ప్రధాని మోదీ గారు, అంబేద్కర్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను, అంబేద్కర్ వల్ల ఇంత పెద్దవాడిని అయ్యాను, ఈ రాజ్యాంగమే గొప్ప అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు ఆయన. ఈ సుభాషితాలు బాగానే ఉంటాయి, కానీ ఈయన ఆ రాజ్యాంగం ఆమోదించబడుతున్నప్పుడు తను నిక్కరేసుకున్న స్వయం సేవకుడే కాబట్టి తన సంస్థ కూడా ఏమంది దాన్ని ఆయన ముందుకు రాకుండా ఆ సంస్థే కర్రలు అడ్డం పెట్టింది బీసీలకి, ఎస్సీలకి, శూద్రులకి అనే విషయం మనం గమనిస్తే ఆయనకి కొంత క్లారిటీ పెరుగుతుందేమో అనుకుంటాను నేను. భారత నూతన రాజ్యాంగానికి సంబంధించిన మహా చెడ్డ విషయం ఏమిటంటే దానిలో భారతీయ ఆలోచనలు లేవు. భారతీయ ఆలోచనలు అంటే ఏమిటి? ప్రాచీన భారత రాజ్యాంగం తాలూకు చట్టాలు, సంస్థలు, పరిభాషలు రవందానే ఇందులో కనపడవు. ప్రాచీన భారత రాజ్యాంగం తాలూకు చట్టాలు అంటే వారి దృష్టిలో మనుస్మృతే. స్పార్టాకు చెందిన లైకుర్గస్ లేదా పర్షియాకు చెందిన సోలన్ కంటే ముందు మనుస్మృతి లిఖించబడింది. మనుస్మృతి ఉంది మనకి, దీన్ని రాజ్యాంగంలో పట్టించుకోలేదు అని మనుస్మృతిలో ఉన్న చట్టాలు ఈనాటికి ప్రపంచం నుండి ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి అని ఆర్గనైజర్ పత్రిక 49లో రాస్తుంది. ఎవరు ప్రశంసించారు? అప్పటికి అంబేద్కర్ తగలబెట్ట 20 ఏళ్ళు జరిగిపోయింది. అంబేద్కర్ తగలబెట్టిన 2 దశాబ్దాల తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ కి మనుస్మృతి మీద భ్రమ తగ్గలే. ఇవాళ అయితే మా హృదయం అంతా అంబేద్కర్ అని చెప్పేదాకా కూడా ముందుకు వచ్చారు వాళ్ళు. హిందువులు స్వచ్ఛందంగా వాటికి విధేయులుగా ఉంటున్నారు, అనుసరిస్తారు. స్వచ్ఛందంగా పిల్లలు బోధించుకుంటారు, స్వచ్ఛందంగా నాలుగులకి ముద్రలు వేయించుకుంటారు, స్వచ్ఛందంగా బూతులు తిట్టించుకుంటారు, స్వచ్ఛందంగా వివక్షకి, అసమానతలకి, విద్య లేకపోవడానికి, నోట్లో వేడివేడి నూనెని చెవుల్లో నోట్లో పోయించుకోవడానికి స్వచ్ఛందంగా వస్తుందని వారి అభిప్రాయం. కానీ మన నూతన రాజ్యాంగ పండితులకు ఇదంతా అక్కర్లేదంటే అంబేద్కర్ పేరు చేయడానికి కూడా ఇష్టం వాడికి. ఈ కొత్త కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళు కనీసం మనుస్మృతిని తలుచుకోలేదని ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ గా బాధంది. మనుస్మృతి మీద ప్రేమ, రాజ్యాంగం పట్ల ఈసడింపు, ఈ రాజ్యాంగ కర్తల పట్ల ఈసడింపు,
మనుస్మృతి అందరికీ ఆమోదయోగ్యమైందని చెప్పడం, ఇవన్నీ కూడా ఆర్గనైజర్ పత్రిక 1949లో చెప్తోంది. ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పుకోవాలండి, అంబేద్కర్ని మొట్టమొదటి అభినవ మను అనేవారు. మీకు 70లు 80లు 90లు కూడా ఆయన గురించి ఎక్కడైనా గ్రహిస్తే అభినవ మను రాజ్య అంబేద్కర్. అంటే దళితులు లేదా కుల వ్యతిరేక ఉద్యమకారులు కూడా అప్పటికంత బలమైనటువంటి కాన్షియస్ లేదు. అంబేద్కర్ పొగడానికి వాడు కూడా మను శబ్దాన్ని వాడారు. 80లు 90లు చర్చ జరిగింది. మను అనేవాడు దుర్మార్గమైనటువంటి స్మృతి రాస్తే ఈయన అభినవ మను అని చెప్పడం ద్వారా ఇది ఎక్కడ న్యాయం చేస్తున్నాడు, అభినవ మను అనకూడదు అని అప్పటి నుంచి ఈ పదం వాడడం అనేది దాదాపుగా తగ్గిపోయింది. అభినవ మను వాడటం అనేది జరిగింది కాబట్టి ఆర్గనైజర్ పత్రిక ఈ 1950 జనవరి 11 సంచి, అంటే 1950 జనవరి అంటే మనకి కరెక్ట్ గా రాజ్యాంగం మనకి అమల్లోకి 26న వచ్చింది. ఈ జనవరి 11 అనేటువంటి దాంట్లో అంటే రాబోతుంది అనేది ఫైనల్ అయిపోయింది అనమాట. అప్పటికైనా కేఏడిపి శాస్త్రి అనేటువంటి ఆయన ఏమని రాశాడంటే, అంబేద్కర్ అభినవ మను అంటాం అనేది నచ్చలేదు. గలివర్ కథలు మీకు తెలుసు కదా, గలివర్ కథల్లో ఇద్దరు ఉంటారు, లిల్లీపుట్స్ అంటే ఇంతే ఉంటారు. ఈ గలివర్ ఎక్కడో ద్వీపానికి వెళ్తే లిల్లీపుట్స్ ఉంటారు. ఇంకోసారి ఆయన వెళ్తే బ్రాబ్డింగ్ అని మహాకాయలు ఉంటారు. ఇప్పుడు ఈయన చిన్నగా ఉంటాడు ఆ కథలో, చిన్నపిల్లలకు బాగుంటాయి కథలు. ఈయన అంటున్నాడు, an instance of depicting a Lilliput as bobbing nang. అంబేద్కర్ ఒక లిల్లీపుట్, ఆయన మహాకాయుడు అంటే మనువుతో పోలుస్తాం. బాబ్డింగ్ నాంగ్ అంటే మహాకాయుడు ఎవరంటే మనువు. అంబేద్కర్ ఆఫ్టర్ ఆల్ లిల్లీపుట్. ఈ మాటలు ఆర్గనైజర్ పత్రికలు రాశారు రాజ్యాంగ అమల్లోకి వస్తున్నటువంటి వేళ. ఏమని చెప్పారంటే, అసలు ఇంకో మాట కూడా రాశాడు, ఇట్ బార్డర్స్ ఆన్ రెడిక్యూల్ అంటే జోక్ అని చెప్పాడు. దేని జోక్ అని? టు పుట్ అంబేద్కర్ ఆన్ పార్ విత్ ద ల్యాండ్ అండ్ గాడ్ లైక్ మను, దేవుడి లాంటి జ్ఞాని అయినటువంటి గాడ్ లైక్ మను, అటువంటి మనువుతో అంబేద్కర్ని పోల్చడం అనేది రిడిక్యూల్, ఒక పరిహాసం, జోక్. ఎంత సాహసం వీళ్ళకి. నేను అడుగుతున్నా, ఈ మాటలన్నీ రాసి ఈ మనుస్మృతిని ఎంతగా ప్రేమించి సూత్రుల్ని అణచివేతని చెప్పి మా హృదయాలు అదే ఉందని ఇంత స్పష్టంగా రికార్డుగా ఉంటే, ఇవాళ మనుస్మృతిని చదవు, నీ 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 వివక్ష, నీ యొక్క సంఖ్యలు భద్రకొనడానికి ఎంతమంది శ్రమ, ఎంతమంది త్యాగం, ఎంతమంది బాధ అవసరమైంది, ఎన్ని వందల పోని. ఇవాళ నేను కుల వ్యతిరేక పోరాట చరిత్ర 5000 సంవత్సరాల కుల వ్యతిరేక పోరాట చరిత్ర నేను 2005లో బీసీల కుర్చీలపై అగ్రకులాల కబ్జా అనే దాంట్లో కులానికి వ్యతిరేకం చాలా వివరంగా రాశానండి. 2005లో రాసినప్పుడు ఎంతమంది కుల వ్యతిరేక ఉద్యమకారులు ఉన్నారు, ఎన్ని పోరాటాలు చేశారు నేను వివరంగా రాశాను. నామదేవ్ గాని, తుకారాం గాని, లేకపోతే నందనార్ గాని, వీళ్ళందరి యొక్క చరిత్రలు, భాగ్యరెడ్డి వర్మ గాని, లేకపోతే బసవేశ్వరుడు గాని, వీరబ్రహ్మేంద్ర స్వామి గాని, ఎంతమంది వర్క్ జరిగిందండి. ఉపనిషత్కారుల దగ్గర నుంచి వాళ్ళ దాకా ఎంతమంది పని జరిగింది. నేను ఈ చరిత్ర అంతా రికార్డ్ చేయడానికి చాలా వేగంగా ఒక ప్రయత్నం చేశానండి. ఇప్పుడు 80,000 లక్షల కాపీలు వేసిన పుస్తకాన్ని. దాంట్లో నేను అడుగుతున్న ఆర్ఎస్ఎస్ యొక్క శాఖలు, ఆర్ఎస్ఎస్ సాధించారు ఎప్పుడన్నా ఈ కుల వ్యతిరేక ఉద్యమకారులు వస్తున్నాను నేను. వాస్తవంగా ఆర్ఎస్ఎస్ మనుస్మృతిని బాగా పొగుడుతుంది, లేకపోతే వాళ్ళ హృదయాంతరాల్లో మనువున్నాడు, మనువును అంత ప్రేమించారు. అది అంబేద్కర్ ను కూడా ఆ పేరుతోటి కోట్ చేస్తూ లిల్లీపుట్ అని చేశారని చాలా మీరు కోట్ చేశారు, ఉన్న వాటిని చదివినిపించారు. అయితే వాళ్ళు ఇట్లా ఉన్న వాళ్ళ ఆర్గనైజేషన్ మాత్రం కులాల రహితంగా, కులాలకు అతీతంగా ఉంటుంది అని వాళ్ళు ప్రతి సందర్భంలో చెప్తారు. కులాల రహితంగా అంటే కులానికి సంబంధించినటువంటి చర్చ లేకుండా, కులానికి సంబంధించిన వివక్ష ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు. ఇంట్లో కులం అని చెప్తున్నాడు కదా బండి సంజయ్ గారు. హిందూ సమాజంలో కులం ఉంటుంది. కుల వ్యతిరేకమైన ప్రోగ్రామ్ ఆర్ఎస్ఎస్ దగ్గర ఏమైనా ఉందా? కులాలను నిర్మూలించాలని అంబేద్కర్ కుల నిర్మూలన అనేది ఆయన ఓ ప్రసంగం చేశాడు, సుప్రసిద్ధ ప్రసంగం, అందరికీ తెలిసే విషయం. క్యాస్ట్ ఈజ్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్, ఇట్ మస్ట్ బి డిమాలిష్డ్ అనేటువంటిది గాంధీ కూడా చెప్పుకున్నాడు. చాలా మంది కుల వ్యతిరేక ఉద్యమకారులు ఈ మాటలు చెప్పారు. నేను అడుగుతున్నాను, కులాన్ని విధ్వంసం చేయాలి, ఉండకూడదు అనే మాట నువ్వు చెప్పకుండా ఇవాళకి ఇంట్లో కులం ఉండాలని చెప్తున్నావు. నేనంటే పోనీ కుల వ్యతిరేక ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా నీకు 6 పండుగల్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తారు. ఈ 6 పండుగల్లో మీకు షాకింగ్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే లేదు, రిపబ్లిక్ డే లేదు. 2002 దాకా నాగపూర్ వాళ్ళ హెడ్ క్వార్టర్ లో వాళ్ళు పాటించే 6 పండుగలు ఉన్నాయి శాఖల్లో. ఈ 6 పండుగల్లో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే లేవు. ఆఖరికి హిందువులందరికీ నచ్చేటువంటి దేవాలి, హోలీ కూడా లేవు. కానీ హిందూ హృదయ సామ్రాట్ అనేటువంటి శివాజీ గారి, అంటే శివాజీ చాలా గొప్ప రాజు, కానీ శివాజీని వీడి చూసే కోణం ఏంటంటే ఆయన ఏదో హిందూ సామ్రాజ్యం స్థాపించడం యాంగిల్ చెప్తే, ఆయన నిజంగా సూత్రుడు ఎన్ని బాధలు పడ్డాడు, ఆయన ఏ రకంగా ఫైట్ చేసాడు, మళ్ళీ అది ఆ యాంగిల్ వాళ్ళకి లేదు. ఇది ఇటువంటి డేస్ ని రక్షాబంధన్ లేదా గురు పూర్ణిమ కొన్ని పెట్టుకున్నారు. గురువు అంటే మళ్ళీ వాళ్ళ కాషాయ జెండా, మళ్ళీ సబ్జెక్ట్ రెడ్డి పోతుంది కాబట్టి నేను ఇక్కడ ఆపుతాను. కానీ నేనేమంటాను, కుల వ్యతిరేక ఉద్యమకారులని ఎక్కడ నువ్వు తలుచుకోవు.
కుల వ్యతిరేక ఉద్యమాలు తలుచుకో. కుల నిర్మూలన నీ యొక్క ప్రోగ్రామ్ లో ఎక్కడ ఏ రోజు లేదు. ఆర్ఎస్ఎస్ దాంట్లో అసలు కుల వ్యతిరేకం గానీ కుల నిర్మూలన గురించి గానీ ఇప్పుడు మాట్లాడరా? ఈ రోజు దాకా 100 ఏళ్ళు కంప్లీట్ అయినా కదండి. 100 ఏళ్ళు సర్సంఘ చాలకగా వాళ్ళ దాకా 6 ఉన్నారు. ఈ సర్సంఘ చాలకుల యొక్క చరిత్ర మనం చూసి మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ సర్సంఘ చాలక అంటే ఏంటి? అందులో హెడ్ ఆఫ్ ద ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్ నడిపించేటువంటి వాడు. షాకింగ్ అంటే ఆయన ఎన్నిక ద్వారా ఎన్నికవడు, నియామకం ద్వారా ఎన్నికవుతాడు. ఆయన హెడ్ గవర్నర్ గారు చాలా కాలం పరిపాలించిన తర్వాత దాన్ని నెక్స్ట్ గోల్వాల్కర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. మధ్యలో ఒకసారి స్వతంత్ర పోరాటంలో తను పాల్గొందాము అని వెళ్తున్నప్పుడు ఆ కాలంలో ఒక 6 నెలల ఏడాది వరకు అవకాశం ఇచ్చారు. మిగతా టైంలో ఆయనే ఉన్నాడు. అయితే ఎంతకాలం ఎవరెవరు ఉన్నారు? హెడ్ గవారు 5 సంవత్సరాలు ఒకసారి, 9 ఏళ్ళు ఒకసారి, 14 సంవత్సరాలు ఏకధాటిగా ఆయన ఉన్నాడు. గోల్వాల్కర్ 32 ప్లస్ 14 ఎంత అండి? 32 42 46 సంవత్సరాలు. అంటే సుమారుగా ఒక అర్ధ శతాబ్దం వీళ్ళిద్దరే పరిపాలించారు. నెక్స్ట్ దేవరస్ గారు వచ్చారు. దేవరస్ గారి యొక్క హయాంలోనే బాబ్రీ మసీద్ కూల్చివేత లాంటి నిర్ణాయకమైన మంచి చెడు అనేది వేరే సబ్జెక్ట్ ఇప్పుడు పెట్టుకుందాం. కానీ 21 సంవత్సరాలు దేవరస్ గారు పరిపాలించాడు దాన్ని. ఆ తర్వాత రజ్జు భయ్య అనేటువంటి ఆయన క్షత్రియుడు 6 సంవత్సరాలు. సుదర్శన్ గారు 9 సంవత్సరాలు 11 రోజులు. మోహన్ భాగవత్ గారికి ప్రస్తుతం ఇది 2009 నుంచి నడుస్తుంది. ఈ ఆరుగురులో మనం గమనిస్తే ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మనం చెప్పుకోవాలి. ఒక్క రజ్జు భయ్య మాత్రమే 6 సంవత్సరాలు, 100 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఒక క్షత్రియుడికి ఇచ్చారు. మిగతా 94 సంవత్సరాలు బ్రాహ్మణుడు. మూడో వర్ణం దాకా రాలేదు మీరు. మూడో వర్ణం దాకా రానప్పుడు ఇక వైశ్యుడు ఎప్పుడు అవుతాడు, శూద్రుడు ఎప్పుడు అవుతాడు, అతి శూద్రుడికి బీసీకి ఎస్సీకి అధికారం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు వీళ్ళు నామినేట్ చేయడానికి నెక్స్ట్ కొన్ని బాడీస్ ఉంటాయండి. ఈ బాడీస్ లో అసలు వాళ్ళు ఉంటే ఆ స్థాయి దాకా రీచ్ అయితే వాళ్ళకి అవకాశం వస్తుంది, లేకపోతే కనుక అవకాశం రాదండి అసలు. అటువంటి బాడీస్ 2 ఉన్నాయండి. ఆల్ ఇండియా రిప్రజెంటేటివ్స్ అసెంబ్లీ, అఖిల భారతీయ ప్రతినిధి సభ అంటారు. అలాగే ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ, దాన్ని అఖిల భారతీయ కార్యకారి మండలి అంటారు. వీటిల్లో ఎక్కడా కూడా దళితుల యొక్క శాతం చాలా చాలా స్వల్పం అండి. ఈ అఖిల భారతీయ ప్రతినిధి సభ అనేటువంటి దాంట్లో 2003లో ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగా కొంతకాలం పనిచేసి, ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. మన్వర్ మేఘవంశీ అనేటువంటి ఒక దళితుడు. మన్వర్ మేఘవంశీ ఈయన పనిచేసాడు. నేను ఆయన గురించి ప్రత్యేకంగా చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఒక్క మాట మాత్రం ఆయన తన సొంతంగా లోపల నుంచి అబ్జర్వేషన్ అంటే మనకు బయట వివరాలు దొరకవు అంత ఈజీగా. అఖిల భారతీయ ప్రతినిధి సభలో 2003 మార్చి 7-8 తారీఖుల్లో నాగపూర్ లో వాళ్ళ సభ జరిగినప్పుడు అఖిల భారతీయ ప్రతినిధి సభ అనేటువంటి దాంట్లో 36 మంది ఉన్నారు. వాళ్ళు ఏ కమ్యూనిటీస్ అని చెప్తున్నాడు. 36 మందిలో 26 మంది బ్రాహ్మణులు, 5 వైశ్యులు, 3 క్షత్రియులు, 2 బీసీలు. దళితులు 0, ఆదివాసీలు 0, మైనారిటీలు ఎలాగూ 0, మహిళలకు వేరే సేవికా సమితి తప్పితే లేరు కాబట్టి వాళ్ళు 0, ఆర్ఎస్ఎస్ లో వాళ్ళు రారు కాబట్టి 2 బీసీలు ఉన్నారు అవుట్ ఆఫ్ 36. 26 మంది బ్రాహ్మణులు ఉన్నారు. అంటే దీన్ని ఇలా ఉండొచ్చా అనేటువంటి ప్రశ్న వాళ్ళకి మరి ఎందుకు రావట్లేదో అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ లెక్క. దీంట్లో 36 మందిలో 26 బ్రాహ్మణులు, 5 వైశ్యులు, 3 క్షత్రియులు, 2 బీసీలు ఉంటే అయ్యా ఇది 2003 మార్చి లెక్క అంటే తమరు బయటపెట్టండి. ఇప్పుడు తమరు లెక్కలే ఉన్నాయి. ఇప్పుడు మీ కంపోజిషన్ ఎలా ఉంది? నేను అడుగుతున్నా, బీసీలు ఎస్సీలు కరసేవకు ఎంతమంది అండి? ఫైరింగ్ లోను దెబ్బల్లోనూ ఎంతమంది ఉన్నారు? మత కళలు, గుజరాత్ మత కళలు కూడా ఈ యొక్క విద్వేష భావజాలానికి లోనైపోయి ఈ దళితులను, గిరిజనులు, బీసీలు, ముస్లింల ఊచకోతలు కూడా వాళ్ళు పాల్గొన్నారు. ఫలితంగా కేసుల్లో ఉన్నారు, నానా బాధలు ఉన్నారు. చాలా మంది బీసీలు ఇది మా సంస్థ, చివరికి దళితులు కూడా మా సంస్థ అనుకున్నా. అంటే నువ్వు కేవలం జెండాలు పోయడానికి, ఎండలో తిరగడానికి, లేకపోతే నాది నాది అని ఎగరడానికి తప్పితే నువ్వు కార్యకారిణి ప్రతినిధి సభలో ఉండవు, సర్సంఘ చాలక కాలేవు. ఈ ప్రతినిధి సభలో నువ్వు లేనప్పుడు నువ్వు ఎప్పుడు సర్సంఘ చాలక కాగలుగుతావు? ఇంకో 100 సంవత్సరాల తర్వాతైనా దీనికి సర్సంఘ చాలక శూద్రుడు గారి, దళితుడు గారి కాగలుగుతాడు అని నా ప్రశ్న. ఇంకా 100 సంవత్సరాలు నేనంటాను. 100 సంవత్సరాలు దళితుడు అయితే అవకాశం లేదు, శూద్రుడికే 50 ఏళ్ళు పడుతుంది అనుకుంటున్నాను. ఈ మాట నేను కాదు, మేఘవంశీ రాశాడు. ఇక్కడ మనం మేఘవంశీ యొక్క చరిత్ర కూడా మనం కొంచెం కొన్ని మాటలు చెప్పుకోవాలి. మేఘవంశీ ఎందుకు చెప్పుకోవాలి? ఆయన ఎవరు? ఆయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి?
2020లో ఈ పుస్తకం భారతదేశంలో ఒక సంచలనం. ఐ కుడ్ నాట్ బి హిందూ. నేను హిందువుని కాలేకపోయాను, హిందువుకి అవుదాం అనుకున్నాను. ఈయన రాజస్థాన్ అనేది ఉత్తర భారతదేశంలో విచిత్రమైన ప్రాంతం. అక్కడ పెద్దగా దళిత ఉద్యమాలు లేకపోతే కుల వ్యతిరేక ఉద్యమాలు రాలేదు. అక్కడ ఎంతసేపు కూడా చాలా, ఈ గుజరాత్ లో కూడా ఇంకా వీరులు కొంతమంది పుట్టారేమో కానీ చాలా మోస్ట్ ఫ్యూడల్ స్టేట్. అక్కడ దిల్వారా అనేటువంటి ఒక జిల్లాలో ఒక గ్రామంలో ఈయన పుట్టాడు. ఈయన పుట్టి చాలా 13 ఏళ్ల వయసులో చాలా ఉత్సాహంగా ఆర్ఎస్ఎస్ లో, వాళ్ళు ఎవరో మామూలుగా ఆర్ఎస్ఎస్ లో ఎందుకు వెళ్తారంటే ఆటలాడుతున్నారు గ్రౌండ్ లో కానీ తీసుకెళ్ళిన తర్వాత జెండా ఆటలు ఎక్సర్సైజులు దాంట్లో వెళ్ళిపోయిన తర్వాత నినాదాలు లేకపోతే నమస్తే సదావత్సలైన పాట దాంట్లో మెల్లగా వాడికి తెలియకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి 1990 నాటికి ఈయన ఆర్ఎస్ఎస్ లో బాగా యాక్టివిస్ట్ కార్యకర్త. 1990-91లో 92లో బాబ్రీ మసీద్ కూలిపోయింది. 90-91లో దానికి సంబంధించినటువంటి చాలా ఉద్రిక్తమైనటువంటివి ట్రయల్స్, దానికి సంబంధించి భారతదేశం అంతా కూడా చాలా కర్ఫ్యూలు రావడం, చాలా మంది చచ్చిపోవడం, చాలా సంఘటనలు జరిగినాయి. ఈ సంఘటనల గురించి దీని గురించి మనం వేరే వెబ్సైట్ పెట్టుకోవాలి. దాంట్లో చాలా రహస్యాలు ఉన్నాయి. అవి వాడు ఎవడు మాట్లాడలేదు, నేను మాడదాం అనుకుంటున్నాను. ఇది భవిష్యత్తులో మాడదు. కానీ ఇతను అయోధ్య దాకా వెళ్ళి అంటే చావు అంటే బుల్లెట్కి ఎదురెళ్ళాడని చెప్పడం నా ఉద్దేశం. చచ్చిపోయాడేమో కూడా బహుశా. ఇతను ఒక దళితుడు అంటే నేను ఎందుకు చెప్తుంటే ఆర్ఎస్ఎస్ లో వెళ్ళి ఏదో జెండా పట్టుకుని డాన్స్ చేయడం కాదు, తనను ఓన్ చేసుకున్న ఆర్ఎస్ఎస్ ని దాంట్లో పరుగులు పెడుతూ వెళ్ళి నేను చచ్చిపోతాను అవసరం అయితే, నాకు కావాల్సింది ఇదే అని ముస్లింలను ద్వేషించి వాళ్ళని కొట్టబోయి అవసరమైతే వాళ్ళు చంపడం కూడా రెడీ అయ్యి తను దాంట్లో ఆనందాన్ని వీళ్ళకి విద్వేష భావజాలను మునిగి తేలుతూ ఓ 10 రోజులు జైలు కూడా వెళ్ళి ఆ రోజు జైల్లో పెడితే ములాయం అనేవాడు ములాయమే కాదు ముల్లా ఎం అంటే ఎవడును, ముల్లా అంటే మనకు తెలుసు కదా. అట్లా వాళ్ళు ప్రతి మనిషిని కూడా ఒక బ్రాండ్ చేసి ఎక్కిరించేటువంటి రోజులు అవన్నీ కూడా. అట్లా ఎక్కిరిస్తూ అటువంటి భావజాలంలో మునిగి తేలేటువంటి దళితుడు ఈయన మెల్లగా ఆర్ఎస్ఎస్ లో తన జీవితం ఆర్ఎస్ఎస్ అని ఇంట్లో వాడు చెప్పారు రుద్రన్ ఈ సంస్థలు నీకు తెలియవు, ఏ రోజుకి మన వాళ్ళు సమానంగా చూడరు, ఏ రోజుకి నీ గౌరవం దక్కదు, నువ్వు రాంగ్ రూట్ లోకి వెళ్తున్నావు, ఇది కాదు అని వాళ్ళ నాన్నగారు చెప్పాడు. ఈయన వెళ్ళే నీకేం తెలుసు, జాతి అంటే ఏమనుకున్నావు, ఆర్ఎస్ఎస్ అంటే ఏమనుకున్నావు, లేకపోతే సంఘ అంటే ఏమనుకున్నావు, ముస్లింలు అంటే పరమ దుర్మార్గులు అని ఈ మంట మీద ఉన్నాడు. అలా ఉంటూ మొట్టమొదటి దెబ్బ ఎక్కడ తగిలింది అంటే తను స్వయం సేవకుగా నేను వస్తాను, కంప్లీట్ గా ప్రచారకుడికి పెళ్లి చేసుకోడు, దేశం తిరుగుతుంటాడు, నన్ను ప్రచారకగా తీసుకోండి. నేను ఆర్ఎస్ఎస్ లో ప్రచారక అనేటువంటి వాడు ఎవరింట్లోనే తిని బతకాలు తప్పితే అతనికి ఏమి ప్రత్యేకం హోటల్లో ఉండడం లేకపోతే అది ఉంది వాళ్ళకి, దాని త్యాగం అండి లేకపోతే నిరాడంబర జీవితం అలాంటి ఉంటుంది వాళ్ళకి. ప్రాబ్లం ఏంటంటే ఇతను దళితుడు, ఇతను ఎవరింటికైనా పంపిస్తే భోజనం పడతాడు. అది ఆర్ఎస్ఎస్ తెలిసి ఇష్టం లేదు కూడా. ఆర్ఎస్ఎస్ ఆ మార్పు కావాలని నేను కోరుకోవట్లేదు. వాళ్ళు ఇతనికి చెప్పారు, నువ్వు నీ కులం మర్చిపోయావు, నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు దళితుడు, నిన్ను ప్రచారం గారు తీసుకుంటావు అనుకున్నావు, నువ్వు అడగాల్సింది కాదు మమ్మల్ని, అసలు నిన్ను అయితే విస్తారంగా తీసుకుంటాము, చెప్పారు. చెప్తే కుంగు పెడతావు, దీనికి ఆర్ఎస్ఎస్ కారణం కాదు, సమాజం కారణం. సమాజంలో నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత భోజనం ఒకటి చేస్తావు, నిత్యం అవమానాలు ఎదుర్కొంటావు, నిన్ను ఎవడో లోపల రానివాడు ముట్టుకోలేవాడు. అందుకని ఇది బాధ ఉంది కాబట్టి ఎప్పుడు ఆఫ్టర్ 90s ఇవన్నీ కూడా ఎప్పుడు విషయమో కాదు, అంచేత నేను తీసుకోవడం సాధ్యం కాదు నాయన అని చెప్పారు. అతను మింగాడు చేదుకోలేని, అయినా ఆర్ఎస్ఎస్ మీద అభిమానం వదులుకోలేదు, దాంతోనే కంటిన్యూ అయ్యాడు. అతన్ని ముఖ్య శిక్షకుగా శాఖలో ఎదిగాడు, జిల్లా బాధ్యుడిగా ఎదిగాడు, జిల్లా ఆఫీస్ యొక్క ఇన్ఛార్జిగా ఎదిగాడు. నేను ఆర్ఎస్ఎస్ అనే పొంగిపోవడం అనేది ఉంది. 90-91లో ఒక ఆశ్చర్యమైన సంఘటన ఏమిటంటే ఆ రోజు ఫైరింగ్ జరిగింది, కొంతమంది చచ్చిపోయారు స్వయం సేవకులు అనేది ఉంది. వాళ్ళ యొక్క ఇది ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందంటే దీన్ని నిద్రపోకుండా అందరికి ఎక్కించారు, అస్థి కలశ యాత్ర అని పెట్టారు. అక్కడి నుంచి ఏదో చిన్న బూడిద తెచ్చి దాన్ని ఊరూరా ఊరేగిస్తారు, అస్థి కలశ యాత్ర. వీళ్ళ ఊర్లో కూడా ఊరేగింపు. ఇతను ఏం చేశాడంటే ప్రతి ఊర్లో కూడా ఒక పెద్ద మనిషి ఇంట్లో వాళ్ళ ముఖ్య నాయకుడితో భోజనం అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈయన నాయకుడు, జిల్లా బాధ్యుడు, ఆఫీస్ ఈయనే కదా. సో ఇంట్లో భోజనం అరేంజ్ చేశాడు, మంచి మంచి పాయసం, ఖీర్, పూరి ఇలాంటివన్నీ వండాడు. వాళ్ళ నాన్న అన్నాడు, నీకు ఎవరు పిచ్చి పట్టింది, వాళ్ళు సాధువులను ఎవరెవరు దీన్ని ఏమంటారు స్వాములను వీళ్ళంతా తయారయ్యారు కదా, వీళ్ళు మన ఇంట్లో వచ్చి భోజనం చేస్తారనుకుంటావా, వాళ్ళు అలా చేయరు, నీకు తెలియదు ఆ విషయం. ఇదంతా నీకు కాంగ్రెస్ ఎక్కించినటువంటి విషయము, లేదా కమ్యూనిస్టులు ఎక్కించారు ఉంది కదా, సెక్యులర్ వాళ్ళు ఎక్కించారు, నీకు ఇదంతా నీకు తెలియదు, అసలు ఏమనుకుంటావు మా సంఘం అంటే, నీకేం తెలుసు దాని గురించి,
అని చెప్తే కాంగ్రెస్ తిట్టకు, కాంగ్రెస్ అనేది మన తల్లి, ఆయన అన్నాడు మన తల్లి గర్భం అలాంటిది అలాంటిది, అంటే బాధ ఉందో మంచి ఉందో మొత్తానికి మనం ఇలా దాచిపెట్టి ఉంచాడు ఇప్పటిదాకా. ఇది అసలు వేరే, నీకు బయట ప్రపంచం తెలియదు. కాంగ్రెస్ తల్లి గర్భం నేను ఒప్పుకోవట్లే, కానీ మేఘవంశీ వాళ్ళ నాన్నగారు చెప్పిన విషయం. మేఘవంశీ మాత్రం వినిపించుకోకపోతే, ఒరే నువ్వు చెప్పినట్టు నిజంగానే కుల వివక్ష లేకపోతే నేనే తప్పు అయితే మంచిది, అంతకంటే ఏం కావాలి, సంతోషపడదు మనం అంతా, రెడీ చేద్దామని ఇంట్లో వాళ్ళంతా కష్టపడి చాలా మంచి రుచికరమైన వంటకాలు ప్రేమగా వండారండి. అయిపోయింది. అక్కడ అస్థి కలశ యాత్ర ప్రోగ్రామ్, ఈయన డాన్స్ చేశాడు, గంతులు వేసాడు, ఏది ఆ జెండా పట్టుకుని ఎగిరి ఈ దళితుడు ఎలా ఉంటాడు, సంపూర్ణంగా ప్రేమిస్తాడు కదా, పట్టుకుని ఎగిరి మన స్లోగన్స్ అన్ని కూడా ఏది హిందుస్థాన్ అనో, లేకపోతే హిందూ బాయ్ బాయ్ అనో, లేకపోతే మందిర్ వహి బనాయింగే రామ్లల్లా మారా, ఇవన్నీ ఈ స్లోగన్స్ అన్ని మంచివి చెడ్డవి అని ఇచ్చాడు. భోజనం టైం వచ్చింది, రండి మన ఇంటికి నేను రెడీ చేస్తాను యాజ్ పర్ ప్రోగ్రామ్ అంటే, బ్రదర్ నువ్వు ఏమనుకోకు, కొంచెం సాధువులు సన్యాసులు అలా దళితుల ఇళ్ళలో తినలేరు, కొంచెం ఇబ్బంది ఉంటది, అందుచేత రాలేరు, నువ్వు ఏమనుకోటి గుండె అయిపోయింది. ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. అయోధ్యలో బుల్లెట్లకు ఎదురెళ్ళాను నేను అనేది ఏంటంటే, ఇది బుల్లెట్లకు ఎదురెళ్ళాడు అయోధ్యలో, చావుకు సిద్ధపడ్డాడు. ఇదే నా జీవితం, ఇదే నా ఊపిరి, నేను దీని గురించి ప్రాణాలు ఇస్తాను. ఒక దళితుడు వస్తే అతను కూడా ఒక ఆర్డినరీ దళితుడు కాదు, జిల్లా ఆఫీస్కి బాధ్యుడైనటువంటి ఒక హెడ్ గా ఎదిగినటువంటి ప్రముఖ్ అటువంటి వ్యక్తిగా వచ్చినటువంటి వ్యక్తికి మీ ఇంట్లో భోజనం చేయడానికి మేము రెడీ కాము. ఇది హిందూ రాష్ట్రం అంటే, ఇది మనస్మృతి అంటే అదే కదా. మా ఇంట్లో భోజనం చేయకూడదుగా, భోజనం చేయడం కుదరదు. మొట్టమొదట కన్నీళ్ళు గారిని అయ్యా చాలా ప్రేమగా రెడీ చేసాం, మా నాన్నగారితో తగదా నడుస్తుంది కదా, నాన్నగారు నెగ్గకూడదు, మా వాళ్ళు అలాంటిది కాదు, మా సంఘం అని నేను గొప్పగా చెప్పుకున్నాను. నాకు పడిపోతుంది. ఓ పని చేయి, అవన్నీ ప్యాక్ చేయి, దాన్ని కావాలంటే మనం బయట వేరే ఊర్లో వడ్డిద్దాము, ఇంటి దగ్గరికి అయితే రాలేరు. ఇతను కళ్ళల్లో నీళ్లు, గుడ్ల నీరు కుక్కుని అంటారు, అలా కుక్కుని ఏమనలేక అవన్నీ ప్యాక్ చేశాడు. ఖీరు అవన్నీ కూడా కారులో ఎక్కించాడు, మొత్తం క్యారేజీలు గిన్నెల్లో పెట్టి వాటి అన్నింటినీ ప్యాక్ చేసి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర అడిగితే వాళ్ళకి టైం లేదు, సంస్థ కదా, కొంచెం అర్జెంట్ పని అయిపోయింది, ఇప్పటికే లేట్ అయిపోయారు, అందుకే తీసుకెళ్లిపోయారు, అక్కడ తింటారు అని చెప్పాడు. ఆ మర్నాడు ఇతనికి గుండె పగిలి విషయం తెలుస్తుంది. ఇతనికి ఓ ఫ్రెండ్ ఉన్నాడు ఆ సంఘ శాఖలో, ముందుకు వెళ్ళినటువంటి వాడు, ఆయన బ్రాహ్మణ అనుకుంటాము. ఇతను ఈ విషయం అంతా చెప్తే నువ్వు బాధపడతావేమో అని చెప్పట్లే, కానీ అవన్నీ ఆ ఊరికి వెళ్లకుండానే బయట మొత్తం రోడ్డుకి పడేసాడు. వాళ్ళు తింటారు, నువ్వు ఎలా అనుకున్నావు, నువ్వు ఏమన్నావు, నువ్వు బాధపడతావని వాళ్ళు బ్యాగ్ చేయించారు అంతే. నేను నమ్మనని చెప్పాడు, నమ్మను నేను, వాళ్ళు తింటరా. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇంట్లో రావడానికి అభ్యంతరం ఉంది, బయటకు వచ్చిన తర్వాత అది ఎవరిదో తెలియదు కాబట్టి మేము తింటామని చెప్పి ప్రేమగా తీసుకెళ్లారు. నేను స్వయంగా తయారు చేశాను, ఖీర్ నేను స్వయంగా తయారు చేశాను, పూరీలు తయారు చేశాను, కూరలు తయారు చేశానంటే, నువ్వు కావాలంటే చూడంటే సైకిల్ తీసుకుని వేగంగా తొక్కుంటూ వెళ్తే ఆ రోడ్డు చివరన మొత్తం ఆ ఊరికి వెళ్లే ముందే కుక్కలు, కాకులు, పక్షులు అవన్నీ తింటారు. ఈయన తయారు చేస్తాడు, ఈయన ప్రేమగా వాళ్ళ కోసం, ఈ యాత్ర కోసం పిచ్చాడు. ఇప్పటి షాక్, అసలు ఏంటి దారుణం. వెంటనే ఆత్మగౌరవం ఉంటుంది కదా దళితుడిది, ఇంత నమ్మాడు. ఏమిటి దారుణం, ఎందుకు ఇలా చేశారని అడిగాడు. అడిగితే వాళ్ళు అంటే ఏమైందంటే, అది మన వాళ్ళు ఫాస్ట్ గా అడుగుతారు కార్ని, ఆ ట్రాలీని, అది బ్రేక్ కొట్టింటారు, మొత్తం పడిపోయింది రోడ్డు మీద. అబద్ధం చెప్తారు, మీరు పచ్చి అబద్ధం చెప్తున్నారు. పడిపోతే రోడ్డు మధ్యలో పడతాయి, కానీ రోడ్డు సైడ్ కాలంలో బోధులు అక్కడ పడిపోతాయి, అలా పడిపోతాయా? అందరూ పడిపోవాలి. అంటే ఆహార పదార్థాలు బయట పడిపోయినాయి, ఎదికి లేకుండా ఒకటి కూడా లేకుండా అవన్నీ బయట పడిపోయినాయి. అవన్నీ కుక్కలు తినడానికి వెళ్ళి రోడ్డు అవతల రోడ్డు మధ్యలో పడలేదు. ఒకవేళ గిన్నెలో అవన్నీ నేను సర్ది తీసుకెళ్లాను, యథాతథంగా నాకు పట్టుకొచ్చి ఇచ్చారు. ఈ రోడ్డు మీద పడిపోతే వాటికి గీత పడాలో లేకపోతే సొట్ట పడాలో ఏదో యథాతథంగా ఉన్నాయి. దుర్మార్గులాగా కులము మనుస్మృతి తప్పి ఇవి లేదు వీళ్ళకి. కళ్ళ ముందు ఆయనకి స్పష్టంగా అర్థమైంది. ఆ మనిషి మొత్తం ముక్కలైపోయాడు. ముక్కలైపోయి ఆ తర్వాత ఎన్ని బాధలు పడ్డాడు. దాని మీద పోరాటం ఆపకుండా జిల్లా బాధ్యులకి
బాలాసాహెబ్ దేవరస్ కూడా ఉత్తరం రాశాడు. ఆయన సరసంఘచాలకప్పుడు ఒక దళితుడికి ఈ విధంగా చేస్తున్నారు, మనం గనక ఇది ఇంత భేదం ఉంటే ఇదేమి హిందూ రాజ్యం, ఇదేమి హిందూ రాష్ట్రం, ఇదేమి సంఘు, మనం అనుకున్నాం కదా ఇందాక సంఘ లోపల ఉండవు అని. అయ్యో వారు తెలుసుకోవాలి బండి సంజయ్ గారు, ఇంట్లో కులం అంటే ఇదే, అది ఎక్కడికి పోదు, ఈ వివక్షలాగే ఉంటుంది. నువ్వు చేసింది అంటే దాన్ని పోరాటం పక్కన పెడుతున్నావు అంతే. ఇప్పుడు ఇలా పారేస్తే ఎవడూ సమాధానం చెప్పలేదు, ఎవడూ వెనక్కి ఉత్తరం రాయలేదు, ఆయన పదే పదే రాసిన దేవరస్ పట్టించుకోలేదు ఎవరు. ఇది రిప్లై రాలేదు, ఏమి లేదు. ఇది పట్టించుకోవాల్సిన విషయమే కాదు వాళ్ళ దృష్టిలో. పైగా కొంతమంది నాయకులు చూడమ్మా, నువ్వు నెగటివిటీతో ఆలోచిస్తున్నావు, పాజిటివ్ గా ఆలోచించాలి. నీ మనసు అంతా నెగిటివ్. చిన్నప్పటి నుంచి ఇతనికి ఈ మాటలు పదే పదే విన్నాడు. దళితుడుగా అతను అంబేద్కర్ హాస్టల్కి వెళ్ళాడు చదువుకునేటప్పుడు. ఆర్ఎస్ఎస్ పెద్దలు చెప్పారు అంబేద్కర్ హాస్టల్కి వెళ్తే నీకు రకరకాల ఆలోచనలు వస్తాయి, నీ ఆలోచన పాడైపోతుంది కాబట్టి అక్కడ ఉండక వేరే సైడ్ పంపించారు ఒకప్పుడు. ఇవన్నీ గుర్తొచ్చినాయి అతనికి. ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు వ్యవస్థ ఎలా ఉందని అతను అన్వేషించి, ఇది చాలా గొప్ప చరిత్ర అండి. అతను తన అక్షరబద్ధం చేశాడు. అతనికి ఓ జర్నలిస్ట్ గా ఎదిగాడు, ఉద్యమకారుడిగా ఎదిగాడు. తర్వాత కూడా జీవితంలో చాలా గొప్ప పోరాటాలు చేశాడు. ఇతను ఇక్కడ జరిగినటువంటి ఇంకా చాలా విషయాలను అక్షరబద్ధం చేశాడు. అంటే తనొక్కడే కాదు, మరొక ఉద్యమకారుడు, మరొక అంటే ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ లో జరిగితే దీన్ని నెగిటివిటీ అంటామా? అంటే కుల వివక్ష ఉందిరే నాయన అని దాన్ని ప్రశ్నిస్తే దాన్ని నెగిటివిటీ అంటామా? సో ఇక్కడ మనకి బన్వర్ మేఘవంశీ ఎంత హతాశుడేయండి, ఎంత బాధపడ్డాడంటే పైన ఉన్నటువంటి నాయకులు కూడా నెగిటివ్ ధోరణి వదిలిపెట్టు అని చెప్పడం తప్ప బాధితుల మీద బండలు అంటారు కదా. వివక్ష ఎదుర్కొన్నవాడు బాధని అనుభవిస్తుంటే అతను ఓదార్చాల్సింది పోయి నువ్వు నెగిటివ్ అని అంటే ఏం చేయాలి తెలియక ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తీవ్రమైన వ్యక్తి, నిజాయితీపరుడు అండి. ఏం చేస్తాడు? ఇంతకాలం దాంతో పాటు ఉన్నాం, సడన్ గా కాళ్ళ కింద భూమి లేచిపోయింది, సడన్ గా ఆకాశం కప్పు మీద పడిపోతే ఎటువంటి అనుభూతి. ఇతను ఆర్ఎస్ఎస్ మీద అంత నమ్మకంతో ఉన్నాడు. ఎలకల మంత్రి వేశాడు, చచ్చిపోదామని ఎలకల మంది తినేశాడు. చూసి ఇంట్లో వాళ్ళు ఆ టైంకి ఎవరో చూడబట్టి గబుక్కున హాస్పిటల్ తీసుకెళ్తే నానా బాధపడి ఇతను బతికించారు. కొంతకాలం అతను పిచ్చిపడిపోయాడు. ఎక్కడెక్కడ తిరిగాడో లెక్కలేదు. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళాడు, క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళాడు. ఎంతకాలం ముస్లిం అంటే 2 కోరలు ఉంటాయి, విదేశీ దుర్మార్గుడు మోసం చేయడానికి, అది కదా. చూద్దాం ఈసారి ఆర్ఎస్ఎస్ చెప్పింది నిజమో కదా. వెళ్ళి మసీదులో డైరెక్ట్ వెళ్తే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ఒక ఆయన ఇంటికి తీసుకెళ్లి భోజనం చేద్దాం అని చెప్పాడు. ఇతను మళ్ళీ కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నేను ఎవరికి ప్రాణం ఇద్దాం అనుకుంటాను, ఆ సంఘం నేను భోజనం తీసుకొచ్చి పెడితే బయట పడేశారు కుక్కలకి కాకులకి. నేను ఎవరు శత్రువు అనుకుంటాడో అతను ఇంట్లో పిలిచి భోజనం పెడతాడు. అంటే ఇంత రివర్స్ ఉంది లోకం. అలాగే క్రిస్టియన్స్ దగ్గర పోయాడు, అలాగే సూఫీల దగ్గర పోయాడు. అయితే ఇవన్నీ చేసినప్పుడు మళ్ళీ బన్వర్ మేఘవంశీ వాళ్ళ వెనకాల ఏదో పరిగెట్టే ఓ దగ్గర అంటాడు, నాకు జీసస్ కావాలి కానీ క్రిస్టియన్ అక్కలు అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ కూడా ఉంది వివక్ష, ఫేస్ చేశాడు దాన్ని. అంచేత మనం ఈ మాటలు చెప్తున్నాం అనుకోండి, ఇదంతా క్రిస్టియన్ ముస్లిం ప్రచారం కానీ అలాంటి వ్యక్తి కాదు. ప్రతి చోట వివక్ష బాధలు ఉన్నాయండి. ఉన్న మాట నిజాయితీ పడినప్పుడు నిజాయితీగానే మాట్లాడతాడు. ఆ విధంగా అతను చేసే క్రమంలో ఇప్పుడు తన చుట్టూ సమాజంలో అలాగే ఆర్ఎస్ఎస్ సంఘకి సంబంధించి అనేక మంది కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు కూడా వివక్షలు ఫేస్ చేస్తారు కదా. చాలా మంది మింగుతున్నారు కదా, చాలా మంది బాధలు పడి వెళ్ళిపోతున్నారు కదా. బాబులాల్ బైర్వా అని ఇంకొక స్వయం సేవకు ఒక స్టోరీ చెప్తాను నేను, లెంగ్త్ పెరిగిపోతున్న ఉద్దేశంతో చెప్పడం లేదు, చాలా మూవింగ్ ఉంటుంది. జైపూర్ దగ్గర ఒక చిన్న, జైపూర్ అంటే ఏమిటి పట్టణం, రాజస్థాన్ ముఖ్య పట్టణం, రాజధాని నగరం అంటే కొంచెం దగ్గరలో ఉంటే కొంచెం గౌరవంగా ఉండాలి కదా. ఇతను ఒక విహెచ్పి నాయకుడు అండి, బాబులాల్ బైర్వా అనేటువంటి ఒక విహెచ్పి నాయకుడు, ఒక స్వయం సేవకు. ఒక నేనంటే ఏంటి, స్వయం సేవకు ఒక తనకంటూ ఒక అహంకారము, లేకపోతే ఒక గర్వం, ఒక పొగరు, నన్ను చూసి నువ్వు భయపడాలి అనేటువంటిది మొత్తం హిందూ సమాజం నా వెంబడి ఉంది. నువ్వు ముస్లింవి, లేకపోతే నువ్వు నీ వెనకాల ఎవరు లేడు అనేటువంటి అవతల మీద జులుం చేసే విధానం అతని మనసులో వాళ్ళు ఎక్కిస్తారు. అదే సంతోషంతో అతను ఏం చేశాడంటే వాళ్ళ ఊర్లో ఒక చెరువు ఉంది, నేను కదా మహానాయకుడిని, ఈ చెరువులో గేదెలు కుక్కలు కూడా తిరుగుతాయి, ఏమి నష్టం వచ్చిందని ఒకసారి దాంట్లో దిగి మంచిగా లేపు తాగిపోయాడు. నువ్వు ఎవడైతే ఎవడికి కావాలి,
ఇంట్లో కులం గడపలో కులం అని ఉంటుంది కదా, వెంటనే అతన్ని పట్టుకుని దానికి సంబంధించి పంచాయతీ చేసి 51,000 జుర్మానా కట్టుకున్నాం. 2001. ఇది అంటే ఇదంతా కూడా బన్వర్ సింగ్ యొక్క ప్రయాణం, బన్వర్ మేఘవంశీ యొక్క ప్రయాణం, బన్వర్ మేఘవంశీ యొక్క ప్రయాణం. ఈ బన్వర్ మేఘవంశీ చూసి ఇతను వెంబడి ఇతనికి సపోర్ట్ వచ్చాడు. వచ్చి ఎలాగైనా సరే ఈ పోరాటం వల్ల మనం ఇతను కూడా ఆర్ఎస్ఎస్, ఇతను కూడా సంఘ్ ఇప్పుడైనా నా ఒక్క విషయంలో పొరపాటు జరిగిందేమో, వేరే విషయాలు అనేక సందర్భాలు ప్రయత్నం చేశాడు ఈయన. ఇక్కడ కూడా మన సంఘ్ ప్రతిపాదన, సంఘ దగ్గరికి పోయి ఈ విషయాలన్నీ చెప్పడం. సంఘ్ అలా గోడలాగా అలా ఉండిపోయి ఎవరు పట్టించుకోలేదు. 51,000 నువ్వు కట్టాల్సిందే. ఇతను ఆ బాబులాలు ఈ బన్వర్ వీళ్ళిద్దరు తిరిగి ఇక లాభం లేదని దళిత సంఘాల దగ్గరికి బయట సంఘాలకు వస్తే అక్కడి నుంచి కొంత స్పందన ఉంటుంది కదా, కానీ వాళ్ళంత శక్తివంతులు కాదు. అయినప్పటికీ వాళ్ళు కొంతమంది ఒక 500 మంది కలిసి ఒక రోజు ఊరేగింపు తీసి దుర్మార్గం నశించాలి. అప్పుడు 40,000 మంది కర్రలు చేతిలో పట్టుకుని జై శ్రీరామ్ నినాదాలతో, వీళ్ళు 500, వాళ్ళు 40,000. మా ఆచారాలు, మా పద్ధతులు, మావి ఎప్పుడో 1,000 ఏళ్ళ నుంచి ఉన్నాయి. నువ్వు వేచిపి ఆర్ఎస్ఎస్ నాయకుడైతే అయిపోయిందా? నిన్ను కేవలం నిన్ను పరిగెట్టమన్నావు, నిన్ను మార్చేయమన్నావు, వాడిని కొట్టమని చెప్పావు, లేకపోతే జెండా పట్టు తిరగమన్నావు. కానీ మాతో సమానంగా కూర్చుంటారు, మాతో సమానంగా మా మంచి నీళ్ళు ఊరుకుంటావా? అందువల్ల 40,000 మంది ర్యాలీ అయ్యారు, జై శ్రీరామ్ నినాదమే చేశారు. మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళు కనబడింది. ఈ వీళ్ళు దళితులు 500 మంది ఏం చేస్తారండి? మళ్ళీ రక్తపాతం అవుతుంది. అంటే ఈ రోజు ఎలా ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా ఉంది మీరు ఊహించండి. ఆయన ఇలాంటి సందర్భాల్లో తగలబెట్టాడు. వాళ్ళు విత్డ్రా అయ్యారు. మనం ఊరేగింపు చచ్చిపోతారు, లేకపోతే వెళ్ళిపోయారు వెనక్కి. దీని మీద కూడా మళ్ళీ సంఘ్ లో చర్చ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే సంఘ నుంచి వచ్చినటువంటి వాళ్ళ పత్రికా ప్రకటనలో ఇప్పుడు నెగోషియేషన్స్ కాదు, మీరు విదేశీ శక్తులు హిందూ సమాజాన్ని ముక్కలు చేయదలుచుకున్నా మనకు తెలుసు కదా, దళితులను ఏమంటారు, ఎన్జిఓలు ఏమంటారు, పౌర సంస్థలు ఏమంటారు, మీరు విదేశీ సంస్థల యొక్క ఏజెంట్లు, క్రిస్టియన్ ఏజెంట్లు, లేకపోతే ముస్లిం ఏజెంట్లు, ఈ భాషలోనే వాళ్ళకి మర్యాద జరుగుతుంది, అదే భాషలో తిట్టడం అనేది జరిగింది. ఇట్లా అనేక కేసుల్ని బన్వర్ మేఘవంశీ తన సహచరుల్ని పోగేసుకుంటూ, ఒక దగ్గర అయితే అసలు దళితులకి ఒక టెంపుల్ ఉందండి, చాముండాలయం, పూజారి కూడా వాళ్ళ పూర్వీకులే దానికి ఆ భూమిని సమకూర్చి ఆ గుడి కట్టుకున్నారు దళితులాలయం. దాన్ని పై కులాలు, గుర్జర్ కులం వాళ్ళు దాన్ని కబ్జా పెట్టారు. అక్కడ పోయి ఫైట్ చేస్తే మొత్తం అసలు ఆ ట్రేస్ లేకుండా, ఆ పాత రికార్డులు, వాళ్ళ పూజారుల యొక్క విగ్రహాలు కూడా లేకుండా బయటపడేసి మొత్తం మాయం చేసేసి దాన్ని మొత్తం వేరే కమ్యూనిటీ తీసుకుంటే ఇతను పోరాడు ఆ పోరాటం కూడా సక్సెస్ కాలేదు చివరికి. ఆ క్రమంలో మళ్ళీ ఆర్ఎస్ఎస్ మళ్ళీ ఇటే. ఇలా చూసిన తర్వాత ఆర్ఎస్ఎస్ నడక ఇదే, ఆర్ఎస్ఎస్ డిఎన్ఏ ఇదే, సంఘ్ డిఎన్ఏ ఇదే అనేదానికి అర్థమైంది. ఆ సమయంలోనే మనకి ఆ తర్వాత గుజరాత్ లో జరిగినటువంటి మతకులను, దేశవ్యాప్తంగా మతకులు, ముస్లింలకు వ్యతిరేకంగా ఈ క్రమంలో ఆయన ఇన్వాల్వ్ కావడం, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళతో, అరుణారాయ్ తోటి, లేకపోతే రవిరాయ్ తోటి, ఇంకా పిఎస్సీలతోటి, ఎంకేఎస్ఎస్ తోటి, వీళ్ళందరితో కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రయత్నం చేయడం. ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చాడు, ఒక పత్రిక నడిపాడు, డైమండ్ ఇండియా పత్రిక కూడా దేశవ్యాప్తంగా కూడా ఇది చేసి ఒక అంబేద్కర్ గా ఆయన అంబేద్కర్ భావజాలమే ఇది పరిష్కారం చేయగలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ భావజాలం వైపుకి రావడం అనేది జరిగింది. ఇక్కడ ఈ క్రమంలో ఆయన ఒక డాక్యుమెంట్ ప్రింట్ చేశాడు, ఇది ఫుడ్ స్టెప్స్ టువర్డ్స్ ఫ్యాసిజం ఏదో దానికి డాక్యుమెంట్ పేరు. అంటే ఫ్యాసిజం వైపుకి వెళ్తోంది ఈ దేశం అనేటువంటిది ఆయన చేసినప్పుడు, ఈ ఫుడ్ స్టెప్స్ అప్రోచింగ్ ఫుడ్ స్టెప్స్ ఆఫ్ ఫ్యాసిజం, వెంటనే పోలీసులు దాని మీద రైడ్ చేయటం, ఆ ప్రెస్ సీజ్ చేయటం, ఈయన గురించి పోలీసులు హంటింగ్ చేయటం, తప్పించుకోవడానికి ఢిల్లీ వెళ్ళటం, అక్కడ కూడా ఈయన ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాపాడలేని పరిస్థితి అనమాట. వేట. ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నాం కదా, హక్కుల గురించి మాట్లాడినటువంటి వాడు, సమానత్వం గురించి మాట్లాడేటువంటి వాడు ఏదో కేసులు తేలుతారు చివరికి. అది కూడా దుర్మార్గమైన కేసులు, ప్రధాని చంపడానికి కుట్ర చేశారు వాళ్ళు, దాంట్లో అక్కడ కేసు పెట్టారు కదా. ఇట్లాంటి విచిత్రమైనటువంటి కేసుల్లోనూ, రాజద్రోహ కేసుల్లోనూ, ఢిల్లీ యూనివర్సిటీలో, జేఎన్యూలో ఏం చేశారు, ఈ విషయాలు ఎంత పట్టుదలగా ఉంటారు. మనకు గనక ఇప్పుడు దీంతో సంబంధం లేకుండా నేను చెప్తున్నాను, దళితులకి బీసీలకి చాలా మంది వ్యక్తిగతంగా మాట్లాడతారు. ఆర్ఎస్ఎస్ లో ఇవాళ సంఘ పరివారంలో ముందుకు వచ్చి దూసుకెళ్ళింది మాది, మా హిందూ మతం అని పరిగెడుతుంది, మంచిదే. హిందూ మతం అందరికీ సమానంగా చెందాల్సిందే. కానీ సమానంగా చెందడానికి ఈ సంస్థ పాటుపడిందని అడుగుతున్నాను. ఇవాళ దాకా చరిత్రలో, 100 సంవత్సరాల చరిత్రలో అనేక ఉవ్వెత్తున వచ్చిన కుల వ్యతిరేక ఉద్యమాల్లో వైకో సత్యాగ్రహం వచ్చింది, లేకపోతే వేరే వేరే ఉద్యమాలు వచ్చినాయి.
లేకపోతే మన దగ్గర భాగ్యరెడ్డి వర్మకు ఉద్యమాలు వచ్చినాయి, లేకపోతే నామసూత్ర ఉద్యమం బెంగాల్లో వచ్చింది, అంబేద్కర్ ప్రయత్నం చేశాడు, గాంధీ గారు రాజయాత్ర చేశాడు. మీ సంస్థ ఏం చేస్తున్నాడు? మీరు ఏం చేశారు? ఎప్పుడైనా ఒక ర్యాలీ తీసారా? ఎప్పుడైనా ధర్నా చేశారా? ఒక డాక్యుమెంట్ తీసారా? ఇది పోనీ చేసిన వాడిని మీరు ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా? మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే చివరికి 80లో మండల కమిషన్ రిపోర్ట్ అప్రూవ్ అవుతారు. బీసీలు చెప్తున్నాను నేను, బీసీలు ఫుడ్ సోల్జర్స్ గా ఉన్నారు ఇవాళ సంఘ పరివారికి. బీసీలు చెప్తున్నాను ఇవాళ సాధువుల్లో సన్యాసులు కూడా బీసీలు దరిద్రం వస్తున్నారండి. వీళ్ళందరికీ తెలియదు ఈ సాధువు సన్యాసి కావడానికి నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అసలు హిందూ సమాజంలో? ఎంతమంది పోరాడితే వచ్చింది? వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఎవరు అడ్డం ఉన్నాడు, ఎవరు కారు కట్టం పెట్టాడు, ఎవడు మనస్ఫూర్తిని పోయాడు, వాడి జెండా పట్టు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ బీసీల మండల కమిషన్ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి రోజుల్లో ప్రత్యక్షంగా అంటే పేర్లు వాళ్ళు ఓపెన్ గా ఆర్ఎస్ఎస్ ప్రకటించేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ప్రతి ఊర్లో కూడా మండలికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా నన్ను క్షమిస్తే ఆన్ రికార్డ్ ఉండదు, కానీ ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వచ్చిన వాళ్ళు నాయకత్వం వహించడం స్పష్టంగా కనిపించింది. ఆ రోజు ఆర్ఎస్ఎస్ చాలా కాలం పాటు బ్రాహ్మణుల యొక్క, బనియాల యొక్క, అగ్రకులాల యొక్క సంస్థగానే ఎక్కువ కాలం నడిచింది. డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, వాళ్లే అటెండ్ అవుతారు. ఇప్పుడు బీసీలు ఎస్సీలు వస్తారు, గతంలో లేదు. ఇది రియాక్షనరీ ఆర్గనైజేషన్ గా ఉంటూ వచ్చిందా లేదా? ఇవాళ బీసీ ఈ పరిస్థితి రావడానికి, మండల కమిషన్ ఇంప్రూవ్మెంట్ కావడానికి, అసలు శూద్రుడిగా నీకు కొన్ని హక్కులు రావడానికి, చదువుకోవడానికి, లేకపోతే ఈ పరిస్థితి రావడానికి ఏ రోజు చేయకుండా రియాక్షనరీగా ఉన్న సంస్థ ఎందుకుంటున్నావు అనేటువంటి ప్రశ్న నీకు అక్కర్లేదు. మనస్మృతి బలపరిచి అదే నా హృదయం చెప్తున్న సంస్థ ఎందుకుంటావు అనే ప్రశ్న ఉండక్కర్లేదు. అలాగే మరికొన్ని విషయాలు అన్నమయ్య సంతకాలు మేము పెట్టించామండి. అన్నమయ్య సంతకాలు మేము పెట్టించాము. మీకు తెలుసు 11.5 లక్షల సంతకాలు అన్నమయ్య కూల్చారు. అవును. ఎప్పుడు కూలింది? ఎప్పుడు కూలింది? అన్నమయ్య ఇల్లు ఎవరు కూల్చారు? చంద్రబాబు నాయుడు గారు 2003లో వారి యొక్క ప్రభుత్వం ఉండగా ఆ ప్రభుత్వానికి మద్దతుదారులు ఎవరు? 2003లో బీజేపీ వాళ్ళే. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనేటువంటి పాట పాడడమే కోపమా మరి మీకు? మరి ఒక హిందూ మహానుభావుడి యొక్క ఆ వాగ్గేయకారుడు, మహాభక్తుడు, అటువంటి మనిషి యొక్క ఇల్లుని ఈ ప్రభుత్వం కూల్చేస్తుంటే హిందూ సంస్థలు ఇప్పటిదాకా దాని మీద ఈ రోజు కూడా ఒక్క మాట కూడా ఇక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి ఎందుకు ఉందనేది నా ప్రశ్న. అలాగే మొన్న కాశిరెడ్డి రాయన కూడా తిండి కులాలు శూద్ర కులం అండి. ఆయన దాంట్లో కూడా అనేక మంది శూద్రులే భోజనం చేస్తారు, ఏ కుల వివక్ష లేదు, ఆడవాళ్ళు కూడా పూజారులుగా ఉంటారు. అటువంటి ఆలయం కూల్చివేయడం జరిగింది. మళ్ళీ హిందూ సంస్థలు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడలేదు. అలాగే మనం అందరం మొదట్లో ఇది కాదేమో ఇప్పుడు అనుమానించాల్సి వస్తుంది. రంగరాజన్ గారు కూడా దళితుడిని భుజం మీద మోసుకుని లోపలికి వెళ్ళాడు. దళితుడిని భుజం మీద మోసుకెళ్ళినందుకు వాడు అనుభవిస్తున్నాడు. ఆయన బాధ ఆయన కూడా చెప్పుకున్నాడు ప్రెస్ మీట్ ఆ విషయాన్ని. నాకు శిక్ష ఎందుకే వేశారో మీరు అడుగుతున్నాడు ఆయన. ఆ మహానుభావుడు ఇవాళ అందరూ గర్వించేటువంటి వ్యక్తి, ఆయనకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు వీరరాఘవరెడ్డి అనేటువంటి వాడు దుర్మార్గుడు ఆయన ఇంటికి పోయి ఆయన కాళ్ళు పెట్టి లాగి కింద పడేసి టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అని ఒక దౌర్జన్యం, ఒక జులుంకి ఆయన ఇంట్లో చొరబడి పాల్పడి ఆయన మీద వ్యక్తిత్వాన్ని హరించే విధంగా వాడు బయటకు వచ్చిన తర్వాత బయలు మీద వీడియోలు పెడతా ఉంటే మరి ఆర్ఎస్ఎస్ ఏం మాట్లాడట్లేదు. ఈ హిందూ సంఘాలు, సంస్థలు మేమంతా ఉన్నాము, మాదంతా మా ప్రాణము ఊపిరి, మా జనశక్తి మేమే, లేకపోతే నేషనలిస్ట్ హబ్ మేమే, గడుగుడ్డు మేమే అని చెప్పేటువంటి వాళ్ళు సింగిల్ వీడియో ఎందుకు పెట్టట్లేదండి? వీరరాఘవరెడ్డి వ్యతిరేకంగా పెట్టాలి కదా. అంటే ఆయన నేరం వల్ల కూడా ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ అని నేను అనుకోవాల్సి వస్తుంది. నేను ఫస్ట్ అనుకోలేదండి, నేను ఎప్పుడు కూడా ఈ మాట అంగీకరించలేదు. కానీ ఇవాళ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆయన దళితుడిని భుజాల మీద మోసాడనే కారణం వల్లనే ఆయన మీరు ఒంటరిని చేస్తున్నారు. అంటే దళితుడికి ఎవరు అనుకూలంగా ఉన్నా, లేదా కుల వ్యవస్థ ఎవరు వ్యతిరేకంగా ఉన్నా, లేదా కుల వ్యవస్థను ఎవరు వ్యతిరేకించినా ఆయన ఎంత గొప్ప సాధు పురుషుడైనా, ఎంత గొప్పవాడైనా అతనికి మర్యాద దక్కేది లేదు. అతని పట్ల అతన్ని హిందువుగా గుర్తించరు, అవన్నీ తుడిచిపెడతారు. ఎవరిని మరించో ఆధిపత్యమైనటువంటి భావజాలను మాత్రమే ఉంచుకుంటారు. ఇది వాస్తవమా కాదా? కింద నుంచి పైదాకా నిర్మాణం ఈ విధంగా ఉన్నమాట వాస్తవమా కాదా? ఈ ప్రశ్నలు రాసుకోండి, వేసుకోండి. ఎక్కడ మీకు పాజిటివ్ జవాబు దొరుకుతుందని నేను అడుగుతున్నాను. దొరకడం లేదే. ఇది చరిత్ర. 2002లో ఇక్కడ ఒక పోటీ చేద్దాం అనుకుంటున్నాను నేను. వాస్తవంగా మీరు చెప్తుంటే అంటే ఇవన్నీ విషయాలు చెప్తున్నప్పుడు తెలంగాణలో జరిగిన ఒక సంఘటన కూడా గుర్తొస్తుంది. పెరుమాల ప్రాణయ్య అనే దళితుడు చనిపోయినప్పుడు అప్పుడు మారుతీరావు సంబంధించి అనుకూలంగా ఈ సంఘ శక్తులన్నీ, సంఘాలన్నీ, విహెచ్పి వీళ్ళందరూ కలిసి మారుతీరావుకు అనుకూలంగా ర్యాలీ చేసినారు. చంపిన తర్వాత
మారుతీరావు ప్రణయ్ కాదండి, మనకి యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోయినప్పుడు రోహిత్ వేముల దళితుడు వివక్ష గురయ్యారని బాధపడి ఎవరు రాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టేటువంటి ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. అప్పటిదాకా ఒక పోరాటం చేశాడు. ఈ క్రమంలో యూనివర్సిటీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం స్మృతి ఇరానీ ఏమి పార్లమెంట్ లో మాట్లాడింది అది కూడా మనం చూసాం. కనీసం బాధపడుతున్నారు, మనిషి చచ్చిపోయినాడు. ఈ వీళ్ళ కోరికల్లో ఏంటంటే ఆ యొక్క వీసీ తొలగించండి, తొలగించకపోతే కనీసం నువ్వు ఆయన ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. ఎట్టి పరిస్థితులు చేయవు, నువ్వు అన్నందుకనే చేయవు. అంతేకాదు నువ్వు దళితుడు కాదని నిరూపిస్తాం అని దళితుడు కాదని నిరూపించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు ఇక్కడ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జోహుకుమని ఎంతో కొంత కాంప్రమైజ్ అయినా నా ఉద్దేశం. అందువల్ల ఎవడన్నా అన్యాయం జరిగిందని వస్తే అతని మీద కారం రాస్తారు. ఇంకా నేను అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో దళితుల మీద ఇప్పటిదాకా కారం చేయడం, చుండూరు ఎన్నో దాడులు జరిగినాయి కదండి. ఎక్కడున్నారు మీరు? ఏం చేశారు? నేను చెప్తాను, నేను జయభారత్గా మేము ఎన్నికలు చేస్తాం, మేము కూడా చెప్తాం. మీరు ఎక్కడన్నా దళితులకి మేము నిలబడి మేము ఉన్నామని చెప్పేసి అగ్రకుల అహంకారాలు అడ్డుకున్న సంఘటన మీరు చూపించగలుగుతారా? చూపించినప్పుడు దళితులు బీసీలు ఎందుకు పోతారు అడుగుతారండి. అదే విధంగా మీరు పరిపాలించిన ప్రాంతాల్లో హర్యానాలో ఒక ఘోరమైన సంఘటన జరిగినప్పుడు వీళ్ళు కామెంట్ చేశారు, చాలా బాధ వచ్చింది. హర్యానాలో ఒక 2002లో దళితులు చచ్చిపోయినటువంటి ఆవు చర్మం తీస్తున్నారు. పాపం వాడు వృత్తి అండి, అది తీయకపోతే కూడా కొడతావు, నేను తీరంటే కూడా కొడతావు. చచ్చిపోయిన ఆవు లేక జంతు చర్మం నొలవద్దని అంబేద్కర్ చెప్పాడు ఆ రోజు. ఎందుకు? దానివల్ల ఉపయోగం లేదు, నీకు మాంసం తినద్దు. కానీ చర్మం వలిచే సాంప్రదాయం ఇప్పుడు కూడా ఉందనుకో. సరే, చర్మం వలుస్తుంటే ఆవును చంపేశారనే కారణం వల్ల పోలీసుల సమక్షంలో దళితుల్ని సజీవదానం చేశారు. అప్పుడు దాని మీద చర్చ లేదా చంపలేదు, వాళ్ళు చచ్చిపోయిన ఆవు చర్మం వలుస్తారంటే వాళ్ళు చంపింది కాదు అనేది వచ్చినప్పుడు కూడా గిరిరాజు కిషోర్ విహెచ్పి నుంచి చేసినటువంటి ప్రకటన అందరి మనసులో గుండెలు గుచ్చుకునేది. ఒక ఆవు ప్రాణం ముఖ్యం, మాకు మనుషుల ప్రాణం కాదు అంటే వీళ్ళ ప్రాణం. దళితుడు కాబట్టి ఆ మాట బ్రాహ్మణ అంటే దళితుడు కాబట్టి ఆ మాట ఈజీగా అనేసాడు, మాకు ముఖ్యం కాదు అనేసాడు. అదే విధంగా వీళ్ళు పరిపాలించినటువంటి ఉనాలో ఏం జరిగింది, ఏ విధంగా నిలబెట్టి కొట్టారు. ఇలా ఉదాహరణలన్నీ చూస్తే కనుక ఏ రోజు వీళ్ళు దళితుల వెంబడి లేరు. దళితుల మీద బాధ వివక్ష వచ్చినప్పుడు, దాడులు జరిగినప్పుడు వీళ్ళు ఎక్కడా లేరు. పైపెచ్చు ప్రతిఘాత శక్తుల వెంబడే ఎప్పుడు ఉంటూ వచ్చారు, పట్టుదలగా ఉంటూ వచ్చారు. ఇవాటికి మారలేదు ఆ విషయం మీద అనేది. కులగణలకు కూడా మొన్నటిదాకా అడ్డు కూర్చున్నారు. అసలు కులాల ప్రసక్తి ఉండకూడదు వీళ్ళ అభిప్రాయం. ఎంతకాలం నుంచి అంటే ఎప్పుడు జరగాలి కులగణలు? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఒత్తిడి తట్టుకోలేక దేశం అంతా కూడా చీకొడుతున్నారని వాళ్ళు ఓకే చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మారటానికి సిద్ధమైంది. మంచి మార్పే, కానీ దీనికి ఎంత కష్టపడ్డావు నువ్వు? ఎందుకు ముందర వద్దన్నావు? ఎందుకు సమాజాన్ని చీలుస్తారు, విద్వేషం సృష్టిస్తారు, అందరినీ కూడా తుగుడే గ్యాంగ్ అని నానా రకాల మాట్లాడినావు కదా. ఇవాళ నువ్వైనా అట్లా. ఈ విధంగా జరిగినటువంటి పాజిటివ్ మార్పులో వాళ్ళ పాత్ర లేదు. జరిగినటువంటి వివక్షాపూరితమైనటువంటి దుశ్చర్యలు ఉన్నది హృదయం. యాజ్ దే సెడ్, వాళ్ళు చెప్పిన విధంగా మను రూల్స్ అవర్ హార్ట్స్, మను మా హృదయాన్ని పాలిస్తున్నాడు అనేది ఇవాళకి సంఘం యొక్క హృదయంగా, ఆర్ఎస్ఎస్ యొక్క హృదయంగా స్పష్టంగా కనిపిస్తుంది. అంచేత మేము ఆర్ఎస్ఎస్ వెంబడి ఉంటాం అని చెప్పేటువంటి దళితులు, బీసులు మేము బానిసలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం, మా చెవులు సీసం పోయించుకోవడానికి ఇష్టపడుతున్నాం, సలసలకాగా నూనె పోయించుకోవడానికి ఇష్టపడుతున్నాం, పిల్లలు పోయించుకోవడానికి ఇష్టపడుతున్నాం, మా పేర్లు గౌరవమైన పేర్లు పెట్టుకో, మా జీవితం గౌరవంగా ఉండడానికి వీల్లేదు అని చెప్తున్నట్టుగా అర్థం చేసుకోరేమో అనుకుంటాను నేను. లేదా కళ్ళు తెరవండి విద్యార్థికులైనటువంటి వాళ్ళు, దయవుంచి అర్థం చేసుకోండి. సామాజికమైన మార్పులు, పోరాటాలు ఏ విధంగా అర్థం చేసుకోండి. ఈ ప్రతిఘాత శక్తులు వెంబడి మారదని చెప్తున్నాను. ఒకవేళ కనుక ఆర్ఎస్ఎస్ మార్పు చెందితే, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం వదులుకుంటే, ఆర్ఎస్ఎస్ మనుస్మృతిని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తే, ఆర్ఎస్ఎస్ మేము కింది కులాలకు సంబంధించిన పోరాటాల్లో పాల్గొంటే, ఆర్ఎస్ఎస్ తన యొక్క నిర్మాణంలో మార్పులు తీసుకొస్తే, తన యొక్క ఆలోచనలో మార్పులు తీసుకొస్తే దాన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. కానీ అట్లాంటిది ఎక్కడా కూడా కనుచూపు ద్వారా మనకు కనిపించట్లేదు. అదే కాకుండా మిగతా మతాలు మళ్ళీ వెంటనే వచ్చేస్తారు మీరు. మిగతా మతాల్లో ఉన్నటువంటి వివక్షల్ని కూడా, ముస్లిం మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, దాన్ని ఖండించే వాళ్ళమే మాట్లాడుతున్నాం, దాన్ని తప్పని చెప్పేవాళ్ళు మాట్లాడుతున్నాం తప్పితే హిందూ మతం చెడ్డది, ముస్లిం మతం, క్రైస్తవ మతం చెడ్డది చెప్పడానికి మేము రెడీగా లేదు. అదంత గొప్ప అని చెప్పడానికి మేము రెడీగా లేదు. ఖచ్చితంగా అసమానత ఎక్కడున్నా తగలబెట్టాల్సిందే, న్యాయం ఎవరికైనా జరగాల్సిందే. ఖచ్చితంగా ఆ విషయం మీద మాట్లాడతాం అనే విషయం చెప్తూ దీనికి ఎటువంటి దురుద్దేశాలు దయవుంచి ఆపాదించవచ్చు. ఇష్యూగా చర్చించండి, ఎంత దూరంలో వెళ్ళి మాట్లాడడానికి మనం సాక్ష్యాధారాలతో సిద్ధంగా ఉంటామని చెప్తూ. థ్యాంక్ యూ వెరీ మచ్ రామమూర్తి గారు. అంటే ఒక సనాతన స్పెక్ట్రమ్ పేరుతోటి మనం వరుసగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాము. ఆ సనాతన స్పెక్ట్రమ్ ఒక్కొక్క ఇంటర్వ్యూ చేయడానికి, అంటే దాంట్లో మాట్లాడడానికి రమణమూర్తి గారు ఇన్ని పుస్తకాలు ఇక్కడ తీసుకొచ్చారు. ఇవి కొన్ని మాత్రమే ఇక్కడ తీసుకొచ్చారు. ఇంకా చదివి అతని రూమ్ లో ఉన్న పుస్తకాలు ఇంకా అనేకం ఉంటాయి.
కాబట్టి ఇగో ఇన్ని పుస్తకాలను చదివి అందులోని క్రోడీకరించి వాటిలో విషయాల్ని కోట్ చేస్తూ సందర్భం వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని తీసి చదువుతూ మనకు అనేక విషయాల్ని చెప్తా ఉన్నారు. మరి ఈ సనాతన స్పెక్ట్రం సంబంధించిన సిరీస్ అయితే కొనసాగుతుంది. ఈ ఇంటర్వ్యూ పట్ల మీ కామెంట్ కూడా తప్పకుండా రాయండి. ఒకవేళ మీకు ఆర్ఎస్ఎస్ లో కులం పట్ల ఇలాంటి అంశం ఉండదు అని చెప్పేసి ఎవరైనా ఆర్ఎస్ఎస్ మిత్రులు నిరూపించాలనుకుంటే కూడా మీరు సనాతన స్పెక్ట్రం వేదిక మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. తప్పకుండా ఇక్కడ వేదిక మీద ఇంటర్వ్యూలో కూడా కూర్చునే అవకాశం మీకు కల్పిస్తాము. తప్పకుండా ఇది తప్పు, మీరు చేసిన ఆర్గ్యుమెంట్లు అన్ని తప్పు అని చెప్పేసి మీరు ఆధారాలతో నిరూపించే వాళ్ళు కూడా రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. ప్రజలారా మీరు కూడా చూసిరుగా మీ కామెంట్ తప్పకుండా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ఈటీఆర్.